రైట్ క్వశ్చన్ నెంబర్ 28 రైట్ క్వశ్చన్ నెంబర్ 28 చూడండి క్వశ్చన్ నెంబర్ 28 ఏమి ఇచ్చినాడు అనుకోండి అంటే ఒక దీర్ఘచతురస్రాకారపు ప్లాట్ యొక్క పొడవును 3 రెట్లు పెంచినారంట రైట్ పొడవును ఏం చేసినారంట రైట్ 3 రెట్లు పెంచినాడు దాని యొక్క చుట్టుకొలత అనేది 440 మీటర్లు అంట రైట్ 440 మీటర్లు అలాగే వైశాల్యం వచ్చేసి 7200 చదరపు మీటర్లు అయితే ఆ ప్లాట్ యొక్క అసలు పొడవు ఎంత అంట ఆ ప్లాట్ యొక్క అసలు పొడవు ఎంత అనుకోసి అంటున్నాడు రైట్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నార్మల్గా మనకి ఒక దీర్ఘచతురస్రం ఉంటే కినా దాని యొక్క పొడవు మనం ఏమనుకుంటాము ఒకటి ఎల్ అనుకుంటాం ఇంకోటి బి అనుకోసి అనుకుంటాం బట్ వాడు ఏమంటున్నాడు ఎల్ని ఏం చేసినాడట చెప్పండి 3 రెట్లు పెంచినప్పుడు రైట్ ఎల్ని ఏం చేసినప్పుడు 3 రెట్లు పెంచాం అంటే 3 రెట్లు పెంచినప్పుడు అంటే ఇది ఏమవుతుంది 3L అయితేనే లేదా సో 3L అవుతుంది సో అప్పుడు పెంచినప్పుడు వైశాల్యం ఏమవుతుంది అంటే చుట్టుకొలత ఏమవుతుంది అంట 440 మీటర్ నార్మల్గా దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమి 2 × L + B 2 × L బట్ ఇది మనకి ఏమంటున్నాడు వాడు ఎల్ అనేది ఏమవుతుంది అంట 3 రెట్లు అవుతుంది అంట కాబట్టి అప్పుడు ఏమవుతుంది 3L + B అనేది బీగానే ఉంటుంది మనము యాక్చువల్గా అంటే లెట్ ఏమనుకున్నాం మనము రైటా ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు ఎల్ మరియు బి అనుకున్నామే రైటా అప్పుడు దానికి వైశాల్యం ఎల్ × బీనే అవుతుంది 2 × L + B చుట్టుకొలత అవుతుంది బట్ పొడవుని 3 రెట్లు పెంచినప్పుడు రైటా అంటే 3 రెట్లు అన్నప్పుడు 3L అవుతుంది సో అప్పుడు వైశాల్యం చుట్టుకొలత అనేది ఏమవుతుంది అనుకుంటే నార్మల్గా మనకి ఏం చుట్టుకొలత 2 × L + B బట్ ఎల్ అనేది ఏమవుతుంది అంట 3L అవుతుంది అంట ఏమవుతుంది అంట 3L అట్లా అయితే కానీ దాని యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది అంట 440 సో 440 అవుతుంది అంట ఇది ఒకటి ఇస్తున్నాడు నెక్స్ట్ వైశాల్యం ఏమైతుంది నార్మల్ వైశాల్యం ఫార్ములా ఏమి L × B నార్మల్ వైశాల్యం ఏమి L × B సో మనకి L × B బట్ మనకి ఇక్కడ ఏం అవుతుంది L అనేది 3L అవుతుంది అంట సో ఇంటూ B ఈజ్వల్ చేస్తే ఎంత వస్తుందంట 7200 అవుతుందంట సో అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్కి అయితే ఆ ప్లాట్ యొక్క అసలు పొడవు అంటే అసలు పొడవు అనుకుంటే ఎల్ కనుక్కోవాలా ఏం కనుక్కోవాలా ఎల్ సో ఇప్పుడు మనకి ఇది ఒక ఈక్వేషన్ తెలుసు మనకి ఇది కూడా ఒక ఈక్వేషన్ తెలుసు సో మనం దీని నుంచి ఏం కనుక్కోవాలా ఎల్ కనుక్కోవాలా ఏం కనుక్కోవాలా ఎల్ సో ఎల్ కనుక్కోవాలనుకుంటే ఎట్లా కనుక్కుంటాం ఎట్లా పాసిబిలిటీ ఉండదు చూడండి నేను ఏం చేస్తాను అనుకుంటే ఇది ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది సో 2 అనేది ఇట్లా ఉండదు లోపలికి పంపించేసేయండి లేకపోతే 2ని లోపలికి పంపించేసేయండి లేదా కొట్టేస్తారు దీన్ని కొడతారు ఇక్కడ రెండవ కార్డుల 220 వచ్చేసింది అంతేనా సో నార్మల్గా అప్పుడు చూడండి ఏమవుతుంది 3L కదా సో 3L + B = ఏమవుతుంది 220 అంతేనా లేదా సో ఇక్కడ కూడా చూడండి 3 × L × B అని క్వశ్చన్ అంటే 3 × L × B అన్నా కానీ ఈ 3L అని క్వశ్చన్ ఒకటి కదా 3 బయటకు రాయచ్చే లేదా ఆడు కూడా కొట్టవచ్చు బట్ అట్లా పెడతాం దీన్ని నిలిచిపెట్టండి సో మనం ఇక్కడ చూడండి 3L = B కదా మనకి L కదా కనుకొచ్చింది సో B = మనం ఏం పెట్టచ్చు ఇక్కడ సో ఓన్లీ B = ఇట్లా పెడితే కన్నా 220 - 3L అవుతున్నాం పోతే ఏమవుతుంది -3L అని రాయచ్చా సో B = ఏమవుతుంది 220 - 3L అవుతుంది సో మనం దీన్ని తీసుకొని వచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా L B ఏం పెట్టచ్చు 220 - 3L అని పెట్టచ్చు కదా సో అప్పుడు మనము సో 3L అనేది ఇట్లా ఉంటుంది సో B ఏమొచ్చింది మనకి ఇక్కడ 220 - 3L ఏముంటుంది అంతేనా సో నార్మల్ 3తో పోతుంది కదా పోతుంది లేదు కొట్టండి 3 × 6 3 × 12 రైటా సో మనకి ఏం మిగిలింది చూడండి 200 × L చేసి ఏమొస్తుంది 220L - L × 3L అయితే ఏమవుతుంది 3L² ఏమి ఉండదు అవుతున్నాక 2400 ఈ మొత్తాన్ని అవతరానికి తీసుకోబో మొత్తాన్ని అవతరానికి తీసుకోబో ఏమవుతుంది ఈ -3L అవతరం పోతే ఏమవుతుంది +3L² -220 అవతరం పోతే +3 అవతరం పోతే ఏమవుతుంది -220 అవతరానికి ఆల్రెడీ ఏమున్నది కాబట్టి ఇంక ఇతనికి అన్ని ఏం లేకుంటే ఏమవుతుంది లాస్ట్కి 0 అవుతుంది ఏమైనా అర్థం కాలేదు ఇటు వరకు అర్థం కాలేదా సో అంటే జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఫస్ట్ అంటే మీరు కొద్దిగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా పర్లే బట్ నేర్చుకునేది మాత్రం కంప్లీట్గా నేర్చుకున్నారు అందుకోసమే ఇంత నిదానంగా చెప్తున్నా అర్థమైనా సో ఇప్పుడు చూడండి ఎప్పుడైనా కానీ మనకి ఈ విధంగా వచ్చేదన్నప్పుడు మనకి ఈక్వేషన్ సాల్వ్ చేసేకి రావాలా ఏం చేసేకి రావాలా ఈక్వేషన్ సాల్వ్ చేసేకి రావాలి సో ఈక్వేషన్ ఇట్లా దాన్ని ఈక్వేషన్ సాల్వ్ చేయాలనుకుంటే ఎట్లా చేయగలం ఫస్ట్ ఎప్పుడైనా చూడండి మీరు నేర్చుకోవడానికి పెద్ద లెక్క వచ్చింది కాబట్టి ఒకసారి చూడండి
ఈక్వేషన్ అంటే కారణాంకాలు కనుక్కోవాలి కదా, దీన్ని ఏం పద్ధతులు చేయాలా, కారణాంకాలు కనుక్కునేటప్పుడు ఫస్ట్ చూడండి మనకి ఏముంటుంది అనుకోవచ్చు అంటే ఫస్ట్గా మనకి ఇక్కడ ఈ వాల్యూ తీసుకోండి, ఏముండదు, తర్వాత దీనికి ఏం వాల్యూ ఉండదు, రైటా 3 ఉన్నాయి కదా, ఫస్ట్ ఆ 2 ఇంటూ చేయాలి, చేసి ఏమొస్తుంది 24 ముళ్ళ 72 అంటే మనకి ఏమొస్తుంది 7200. సో ఆ 7200ని 7200 ఈ నెంబర్ని ఏవైనా కానీ 2 నెంబర్లు ఇంటూ చేస్తే రావాలా, ఏవైనా కానీ 2 నెంబర్ని ఇంటూ చేస్తే ఏం రావాలనుకుంటే 7200 రావాలా, ఏం రావాలా 7200 రావాలా. మరి తర్వాత ఆ 2 నెంబర్ని కూడితే కానీ తీసేస్తే కానీ ఈ మధ్యలో నెంబర్ రావాలా. ఇది అర్థమైంది నేను చెప్పింది, అర్థం కాలేదా? ఫస్ట్ ఏం చేయాలి, ఈ లాస్ట్ వాల్యూ ఉంటుంది కదా ఇది, తర్వాత ఇక్కడ స్క్వేర్ అక్కడ ఉండేది రైటా. సో దీని అవుట్ 2 ఏం చేయాలా, ఇంటూ చేయాలి. ఇది ఏం ఒకటి ఉంటే కానీ ఒకటి, ఏం లేకుంటే ఒకటి ఉంటుంది, లేదా ఏదైనా నెంబర్ ఉంటే నెంబర్ ఉంటుంది. సో 2 మీరు ఏం చేయాలా, ఇంటూ చేయాలి. చేసిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది కదా, ఈ నెంబర్కి కారణాంకాలు కనుక్కున్నాలా, ఏవైనా కానీ 2 నెంబర్లు ఇంటూ చేస్తే కినా ఏం రావాలా రైటా. సో 7200 రావాలా రైటా. ఆ 2 నెంబర్లను కూడితే కానీ తీసేస్తే కానీ ఏం చేస్తే 220 రాయాలా. సో చెప్పండి ఈ ఆట వరకు దీన్ని చేసి మనము 1872 అన్కస్ట్ అంటే వాడు ఏం చెప్తున్నాడంటే 180 ఇంటూ రైటా 40 చేస్తాం రైటా. 1872 పక్కన 2 సున్నాలు ఉంటాయా, అప్పుడు ఏమవుతుంది 7200. నేనేం చెప్తున్నా ఇప్పుడు 180 ఇంటూ 40 చేయాలనుకృష్ణ ఏమని చెప్తున్నా, మీరే కదా చెప్పిండేది. సో ఇప్పుడు 180 ఇంటూ 40 చేసి 7200 వస్తుంది. ఈ 2 కూడితే కానీ లేదా తీసేస్తే కానీ ఏం రావాలా, మనకి మిడిల్ నెంబర్ రావాలా. అప్పుడు 180 ప్లస్ 40 ఎంత, మిడిల్ నెంబర్ వస్తుంటుంది, లేదంటే తీసేస్తా ఏదో ఒకటి రావాలా. అర్థమైనా, అట్లా వచ్చేటట్లే రాయాలి మనము, ఖచ్చితంగా వస్తుంది. అర్థమైనా. సో ఇప్పుడు చెప్పండి, సో 3l² అనేది ఇట్లా ఉంటుంది మైనస్ దీన్ని ఏమని రాస్తాను అనుకుంటే ఒకటి 180l తర్వాత మైనస్ 40l అంతే కదా, మైనస్ మైనస్ కూడాలా మైనస్ మైనస్ ఉన్నప్పుడు. సో 180 ప్లస్ 40 ఎంత అవుతుంది 220 మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్, తర్వాత ఏముంటుంది ప్లస్ 2400 ఈజ్ ఈక్వల్ టు 0 రైట్. ఇప్పుడు చూడండి ఈ 2 ఏం కామన్ ఉండదు, ఎల్ తర్వాత 3 కూడా కామన్ తీయచ్చు కదా. సో మనకి 3l కామన్ తీసుకుని ఇక్కడ ఏం మిగులుతుంది l మైనస్ 180 రైట్. ఈ 2 ఏం కామన్, ఇది కూడా డైరెక్ట్ ఇట్లే రాయచ్చు, ఇక్కడ ఏమొచ్చుంటే నాది అక్కడే రాయచ్చు. ఇప్పుడు సో మనం ఏం రీడ్ చేసి ఇక్కడ 60 ఎక్కడ, సారీ ఇక్కడ 60 కదా, సో ఇక్కడ 60 వస్తుంది, సో 60. సో మనం ఏం రీడ్ చేసి 40 కదా, మైనస్ తేనే కదా చేయాల్సింది అంతే కదా, మైనస్ 40 ఇంటూ ఎల్ మైనస్ 40l మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఆర్ల 24 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు రైట్. చూడండి అప్పుడు ఇంకోటి మనకి 2 కామన్ ఏముండదు, ఒకటి l మైనస్ 61, ఇంకోటి వచ్చేసి 3l మైనస్ 41. సో దీన్ని తీసుకునే బదులు దీన్ని తీసుకుంటే ఈజీ కదా డైరెక్ట్గా. సో l మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0 అంతేనా, అంతే. సో అప్పుడు l ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 60. సో మనకు డైరెక్ట్ వచ్చింది కదా l వాల్యూ అనేది ఏమొచ్చింది 60 వచ్చింది, l వాల్యూ ఏమొచ్చింది 60 వచ్చింది. ఏంటి కన్నా ఇవన్నీ తలకాయ నొప్పులు మాకు చెప్పు, ఇవన్నీ తలకాయ నొప్పులు మాకు ఏంటికి అనకస్ అన్నప్పుడు ఆప్షన్ త్రూ చేయొచ్చు రైట్. ఆప్షన్ త్రూ యాడ్ చేయాలా, ఇంకా ఈడు ఉంటుంది కదా ఈడు పెట్టి చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది అనకస్ అంటే చూడండి l 220 మైనస్ 3l ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 2400 కదా. సో మన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి 60 పెట్టుకొని చూస్తే కినా 3 ఆర్ల 18 అంటే ఎంత వచ్చింది, ఇప్పుడు 3 ఇంటూ 60, సో 3 ఆర్ల 18 అంటే 180 కదా. సో 220ల నుంచి 180 తీసేస్తే ఎంత 40 ఇంటూ మళ్ళీ ఇది ఏముంటుంది ఎల్లే కదా, ఎల్ అంటే ఏముంటుంది 6 నాళ్ళ అంటే ఎంత వస్తుంది 2400 వచ్చిందే. సో అట్లా వస్తేనే ఆ వాల్యూ కరెక్ట్ అనమాట. సో మనకు అప్పుడు ఏమైతుంది అనుకుంటే ఆప్షన్ త్రూ కూడా ఇక్కడ ఒక ఆప్షన్ త్రూ ఉంటుంది అనమాట. ఏముంటుంది ఆప్షన్ త్రూ, ఆప్షన్ ఇట్లా కాడ ఉపయోగించుకోవచ్చు మీరు. ఆప్షన్ త్రూలో మనము రైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టుకున్నా 60 పెట్టుకొని చూస్తే కింద మనకి ఆప్షన్ ఎన్నో ఉండదు 60 ఆప్షన్ సి ఉండదు కాబట్టి నువ్వు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయాలా, రాకుండా 2 ఆప్షన్ చెక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఏముండదు చెప్పండి 50 అండి. చూడండి నేను 50 పెట్టుకుంటాను, ఇక్కడ 50 పెట్టుకుంటే కింద 3 5 అంటే 150 కదా. సో 150 అంటే 220 నుంచి 150 తీసేస్తే ఎంత 70 ఇంటూ మరి 50 కదా ఉండేది, ఎల్ అంటే 50 కదా. సో 7 5 35 అంటే 3500. బట్ ఇది మనకి ఎంత రావాలా కాబట్టి అది ఆప్షన్ కాదు, అర్థమవుతుండదే. సో ఇక్కడ వరకు చేసి ఇది ఆగిపోయి ఇచ్చిన తర్వాత ఇది చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ ఇది నేర్చుకునేది కూడా మీకు అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి కదా. ఈ కాన్సెప్ట్ కారణాంకాలు కనుక్కునేదని చెప్తున్నా రైట్. ఇక్కడ పెద్ద వాల్యూస్ వచ్చినాయి, చిన్న వాల్యూస్ వచ్చినప్పుడు టక్కన కనుక్కోవచ్చు కదా. 3 ఆప్షన్స్ సాటిస్ఫై చేసేదానికంటే చిన్న వచ్చినప్పుడు టక్కన కనుక్కునేది బెటర్ కదా ఇది.
సో ఆప్షన్ ఇది నేర్చుకోండి, ఆప్షన్ 3 కూడా మీకు తెలియాలి. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉన్నది లెక్క ఎక్కడ 3L కాదు, రైట్. టైల్స్ అతికించాలంటారా, కింద ఒక వైశాల్యం ఉన్నదంటే టైల్స్ అతికించాలంట. రైట్. 1/4 రైట్. చూడండి, మనకి ఒక హాల్ ఉండదంట. క్వశ్చన్ నెంబర్ 29లో ఒక హాల్ ఉండదంట. ఒక హాల్ ఇట్లా ఉండదంట, పెద్ద ఇట్లా హాల్ అంటే ఇదే కదా ప్లేస్. దాంట్లోకి లెంత్ ఇచ్చినాడు, మనకి ఎంత ఇచ్చినాడు, లెంత్ వచ్చేసి 40 ఇచ్చినాడు. నెక్స్ట్ బిహెచ్ వచ్చేసి 20 ఇచ్చినాడు. చూడండి, కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అట్లా దాంట్లో ఏం చేయాలా, 4 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన 3 విభిన్న రంగుల చతురస్రాకారపు టైల్స్ను నేలపై పరిచాలంట. రైట్. టైల్స్ యొక్క వైశాల్యం ఎంత ఇచ్చినాడు, 4 చదరపు అడుగులు ఇచ్చినాడు. చూడండి బాగా చూసుకుంటా, 4 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన టైల్స్ వేయాలంట. రైట్. సో టైల్స్ యొక్క వైశాల్యం ఇచ్చినాడు అనమాట. టైల్సా, సో టైల్స్ ఊరికైతే టీ అని రాసి ఇస్తే అయిపోయి కదా, అంతేనా? లేదంటే మీకు తెల్ల రాద్దాం, తెల్లనగా చెప్పి. సో టైల్స్ యొక్క వైశాల్యం ఎంత ఇచ్చినాడు, 4 చదరపు అడుగుల వైశాల్యం. సో టైల్స్ అంటే ఎట్లుంటే మనకి మ్యాక్సిమం స్క్వేర్ షేప్ అనకేసి తీసుకోవాలా. రైట్. మనకి ఏమి లేకుండా ఏం తీసుకోవాలా, స్క్వేర్ షేప్ ఒకటే ఇచ్చినాడు కాబట్టి. సో ఈ స్క్వేర్ 4 ఏమని రాయచ్చు మనము, 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే ఒక భుజం పొడవు అప్పుడు ఏమవుతుంది, 2 అయితేనే లేదా? అర్థమవుతున్నదినా? ఇప్పుడు 4 చదరపు అడుగుల వైశాల్యం అన్నప్పుడు మొత్తం వైశాల్యం అంటే కంప్లీట్ ఇచ్చినట్లు, అది అంటే టైల్స్ యొక్క మొత్తం ఇచ్చినట్లు. టైల్ అనకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైల్స్ అంటే ఇది మామూలుగా ఇట్లుంటే గినా, సో ఇది ఇంత మొత్తం వైశాల్యం ఇచ్చినాడు వాడు, అంతే కదా ఇచ్చింది అది. సో మొత్తం వైశాల్యం ఇచ్చినాడు. ఇట్లా కాకుండా ఓన్లీ ఒక భుజం మాత్రమే పొడవు కనుక్కున్నాను అనుకుంటే దాన్ని స్క్వేర్ చేస్తే అయిపోయింది. 4 దీని యొక్క స్క్వేర్, 2 యొక్క స్క్వేర్ అంటే దాని యొక్క ఒక భుజం చేసేసి ఎంత అవుతుంది, 2 అవుతుంది, అంతేనే కదా. సో ఒక టైల్ యొక్క భుజం 2 అయితే కదా, దాని యొక్క వైశాల్యం ఎంత చతురస్రాకారం అంటే ఏమవుతుంది, 4 కదా ఇది. సో మనం 2 అని రాసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ వరకు రాసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, అన్ని వైపులా మొదటి వరుసలో నల్లని టైల్స్ పరిచాలంట. అన్ని వైపులా, రైట్, ఆఫ్ చేద్దాం కొంచెం. డైరెక్ట్ కలదు కదా. రైట్. చూడండి, మనకి ఏమి ఇచ్చినాడు అనుకుంటే ఒక హాల్ యొక్క అది ఎంత అయిపోయింది. ఎప్పుడు ఏం చేసినాడు అనుకుంటే 3 విభిన్న రంగుల చతురస్రాకారపు టైల్స్ని నేలపై పరచాలంట. 3 రకరకాల ఉండేవి టైల్స్ మనకి నేలపై పరచాలి. అట్లయితే అన్ని వైపులా మొదటి వరుసలో నల్లని టైల్స్ పరచాలంట. అంటే అన్ని వైపులా ఫస్ట్ గర్రన్ గైట్ ఉంటుంది కదా, ఇట్లా ఫస్ట్ అన్ని ఏం తీసుకోవాలంట, నల్లవ పరచాలంట. రైటా? అట్లా నల్లవ పరిచిన తర్వాత మిగిలిన నీళ్ళలోని 3/4 వంతు మిగిలిన నీళ్ళు అంటే నల్లవ పరిచేటి అయిపోయిన తర్వాత నల్లవ పరిచేటి అయిపోయిన తర్వాత అదే మిగిలిన నీళ్ళలోని 1/4 వంతు ఎర్రని టైల్స్తోను, రైట్, 1/4 వంతు ఎర్రని టైల్స్తోను ఇంకా మిగిలి ఉన్న భాగం పైన తెల్లటి టైల్స్ను పరిస్తే పరిచిన తెల్లని టైల్స్ సంఖ్య ఎంత, పరిచిన తెల్లని టైల్స్ సంఖ్య ఎంత అనే కదా క్వశ్చన్ అడిగిండేది. సో ఇప్పుడు మీకు నార్మల్గా ఇప్పుడు దీన్ని మనకి ఒక వైశాల్యం ఇచ్చేసినాడు. ఏమి ఇచ్చేసినాడు అనుకంటే వైశాల్యం ఇచ్చేసినాడు. చూడండి, వాడు ఎగ్జాక్ట్గా ఏమంటున్నాడు అనుకంటే మీకు ఇంకా చెప్పాలనుకంటే ఫస్ట్ వైశాల్యం ఉంది మొత్తం మనకి ఒక ఇప్పుడుగా ఇట్లా ఇది ఉందనుకో, ఇది ఇంత ప్లేస్లోనే పరచాలి మనకి. ఇదే కదా దీర్ఘచతురస్రం వైశాల్యం. ఇది ఫస్ట్ ఏం పరచాలంటారా, అన్ని ఈ నల్లను పరిచినారు అనుకో, రైట్, ఏంటి నల్లటిని పరిచినారు అనుకో. సో మనకి ఇప్పుడు ఇది ఇంత దీర్ఘచతురస్రం లాగా ఉంటే గినా ఇది ఫస్ట్ ఇది ఇంత భాగం అంటే ఒక భాగం ఫస్ట్ ఏం చేయాలంటే ఏం పరచాలి, నల్లవ పరచాలంట. తర్వాత మళ్ళీ ఏం చేయాలా, మరీ ఎర్రటి పరచాలా. మరి ఏం చేయాలా, 1/4 వంతు ఎర్రటి పరచాలా. మిగిలిన దాంట్లో 1/4 వంతు ఏం పరచాలా, ఎర్రటి పరచాలి. మరి ఎర్రటి పరిచినారు అనుకుందాం. ఎర్రటి పరిచిన తర్వాత మరి ఏం చేశారంట, మళ్ళీ మిగిలిన దాంట్లో మళ్ళీ ఏం పరిచినారు, మళ్ళీ తెల్లటి పరిచారు. అంతేనా? వాడు ఏదైనా ఇచ్చింది క్వశ్చన్, తెల్లటి టైల్స్ పరిస్థితి ఏమి ఇచ్చినాడు వాటి లాస్ట్ క్వశ్చన్, రైట్, తెల్లటి టైల్స్ యొక్క సంఖ్య ఎంత, తెల్లటి టైల్స్ యొక్క సంఖ్య ఎంత అని క్వశ్చన్. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని. అంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను టైం తీసుకుంటాను, కానీ ఒక్కసారి మీకు క్వశ్చన్ అర్థమైతే ఈజీ అవుతుంది. ఫస్ట్ నేను ఏమంటానంటే ఇప్పుడు ఇది ఇంతుండే కదా, నేను ఇది ఇంత తొలగించేదనా, ఇది ఇంత తొలగించేస్తే కనుక్కోవడానికి నాకు ఈజీ అవుతుంది. తొలగించవచ్చు ఎట్లా తొలగిస్తాను నువ్వు అనకస్ట్ క్వశ్చన్ అడుగుతారు. అదే నేను మీరు ఎట్లా తొలగిస్తాను చూడండి. ఇప్పుడు మరి రాసిన చూడండి దాన్ని ఎట్లా తొలగిస్తాను అనకస్ట్ అంటే మనకి ఒక్కొక్క టైల్స్ యొక్క ఇది మనకి వైశాల్యం ఎంత ఉంటుందా, 4 ఉండేది. అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక టైల్స్ పెట్టేయాలి అనుకుంటే ఇది 4 ఆక్రమిస్తుందా,
ఈడు ఒక టైల్స్ పెట్టాలంటే 4 ఆక్రమిస్తుంది. అంటే గ్యాప్ ఎందుకు ఇచ్చినట్టు మీకు టైల్స్ అక్కడ కనపడాలని అట్లా గ్యాప్ ఇటు చేసేవాడు ఇస్తాడా. సో అంటే ఇట్లా ఒక టైల్ ఉంటుంది కదా, అంటే దీని పొడవు ఎంత ఉంటుంది, అప్పుడు ఇట్లా పొడవు ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. అంటే ఇది 2 ఉంటుంది కదా, ఇది అంటే ఈ డోర్కు 2 ఉంటుంది కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. సో ఇది ఎంత ఉంటుంది, సో ఇది కూడా ఎంత ఉంటుంది. అంటే నేను ఏం చేస్తాను అనుకుంటే మనకి లెంత్ 40 ఇచ్చాడు కదా, 40 ఇచ్చాను. సో ఇక్కడ అంక 2 ఇక్కడ అంక 2 అంతేనే కదా. సో నేను ఏమంటాడుగా ఇడుతుడుగా ఇప్పుడు ఇక్కడ అంక 2 ఇక్కడ అంక 2 తగ్గించిడిస్తే సరిపోతానే లేదా, అంటే మొత్తం ఎంత తగ్గియాలా, 4 తగ్గించిడిస్తే అప్పుడు 4 తగ్గించిడిస్తే అది ఎంత అవుతుంది, 36 అయితేనే లేదా. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ కూడా 2 కదా ఉండేది. సో మనం వెడల్పుని కూడా ఏం చేస్తాను, 4 తగ్గించిడిస్తే సరిపోతుంది. సో తగ్గించిడిస్తే అది కూడా ఏమవుతుంది, అప్పుడు దీన్ని డైరెక్ట్ తీసి పడేస్తే అయిపోయినా లేదా, దీన్ని తీసి పడేయచ్చే లేదా. అప్పుడు వైశాల్యం ఇది ఇంతే కదా మనకు అనుకునేకి వచ్చేది. వాడు అడిగిండేది ఏం అడిగినాడు, తెల్ల టైల్స్ ఎన్ని వేసినాడు అని క్వశ్చన్ అడిగేది. నల్ల టైల్స్ ఇప్పుడు తీసి పడేసమే కదా, నల్ల టైల్స్ ఏమేమి వస్తాయి, నల్ల టైల్స్ ప్లేస్ అవసరం లేదు మనకి. సో తీసేయచ్చే లేదా, అర్థమైంది క్వశ్చన్. సో నల్ల టైల్స్ తీసేయచ్చు. సో నాకు ఇప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని నుంచి మనకు వైశాల్యం కావాలంటే ఏమవుతుంది, ఇప్పుడు మిగిలిన దానికి వైశాల్యం కావాలంటే ఏమన్నా సింపుల్ L ఇంటూ బీనే కదా. సో అంటే 36 ఇంటూ 16, 36 ఇంటూ 16. ఇప్పుడు దీంట్లోన ఇది వైశాల్యము, దీంట్లోనే ఎన్నో వంతు మనకి ఎర్ర టైల్స్ వేసినాడంట, 1/4 వంతు. అంటే మొత్తం 4 భాగాలు ఉంటే ఒక్క భాగం మాత్రం ఎర్ర టైల్స్ ఉంటాయి కదా, మిగిలిన 3 భాగాలు ఎవరు ఉంటాయి, తెల్లవే కదా ఉండేది. అప్పుడు దీన్ని ఇంటూ ఏం చేయాలా, 3/4 వంతు. ఇవన్నీ ఏమివి, మిగిలిన వైశాల్యం. ఇదెంత ఏమిది, మిగిలిన వైశాల్యం. అప్పుడు ఎన్ని వేయగలుగుతారన్నారు క్వశ్చన్ అడిగిండేది. ఏం అడిగిండేది, ఎన్ని వేయగలుగుతారనే కదా క్వశ్చన్ అడిగిండేది. మరి ఒక్క టైల్స్కి ఎంత ప్లేస్ ఆక్రమిస్తుంది, అది 4 కదా. అంటే ఇది మొత్తం వైశాల్యమే కదా వచ్చిండేది. సో ఈ మొత్తం వైశాల్యంపై మనం ఏం చేసుకున్నా, 4 చేయాల్సింది. అప్పుడు కొట్లు కొట్టండి. సో 4 ఒకట్ల 4 10, 4 4 క్యాన్సల్, 3 6 18, 1 మిగులుతుంది, 3 మళ్ళీ 9 10 అంటే 10. సో మొత్తం మనకి తెల్ల టైల్స్ ఎన్ని వస్తాయి, లెక్క చాలా సింపుల్. నువ్వు ఎగ్జామ్లో చేసినప్పుడు ఇంత కూడా అవసరం లేదు ఆలోచించేది. ఇక్కడ డయాగ్రామ్ వేసుకొని ఇట్లేసుకొని కొట్టు, నువ్వు మీకు అర్థం కావాలి కాబట్టి డయాగ్రామ్ వేసుకొని చెప్పమా. సో నువ్వు చేసేటప్పుడు ఏం చేస్తావు, ఓకే ఇది 40 ఉండేది, ఇది 20 ఉండేది అనుకంటే ఒక 4 చదరపు అడుగుల వైశాల్యం గల ఒక టైల్ అనుకున్నప్పుడు. సో మనకి ఫస్ట్ ఇప్పుడు నల్లవి ఎంత ఇస్తాను, వాడు ఏమైనా ప్లేస్ ఇచ్చింది, ఏమన్నా ఇచ్చినాడా, ఏమి ఇవ్వలేదు. కాబట్టి మనం నల్లదాన్ని ఏం చేయాలా, తీసి పడేసి ఇస్తే మనం కడుక్కునే తర్వాత తీసేస్తే కదా. ఎర్ర టైల్స్ మాత్రం ఎంత ప్లేస్లో వేసి ఇచ్చినాడో తెలుసు, మరి నల్లది ఎంత ప్లేస్లో ఇచ్చాడో మనకు తెలుస్తుందా. తెలుకున్నప్పుడు దాన్ని అది ఎంత భాగం తీసేయాలంటే ఏం చేయాలా, మనకి పొడవు తెలుసు కదా, అది ఎంత పొడవు ఉంటుందో. సో ఇక్కడ అంక పొడవు 2 ఉంటుంది, ఇక్కడ కూడా 2 ఆక్రమిస్తుంది. అది ఎంత లేపు పడేసి ఇస్తే అయిపోయా. సేమ్ ఇటు సైడ్ పైన కూడా ఆక్రమిస్తుందే లేదా, లెంత్కి ఆక్రమిస్తుంది, బ్రెడ్త్కి అంటే పొడవుకి ఆక్రమిస్తుంది, వెడల్కి. ఆ రెండింటిని తీసేసిన అనుకో మనకి మిగిలిన ద్వారా వైశాల్యం వస్తుంది. దీంట్లో ఎంత వంతు మనకి వేసినారంట, 1/4 ఎర్రవన్నాడు. సో 1 మొత్తం 4 భాగాల్లోన 1 వంతు మాత్రమే ఏమవుతుందంట ఎర్రవంటే, మిగిలిన 3 భాగాలు ఏముంటాయి, తెల్లవే కదా. అందుకని 3/4. సో ఒక టైల్ మనకి ఎంత ప్లేస్ ఆక్రమిస్తుంది, ఇంత మొత్తం ప్లేస్ ఉంటుంది, ఇది ఇంత. అప్పుడు మొత్తం ప్లేస్లో ఎన్ని వేయగలరు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మొత్తం పైకేసి ఎంత ఆక్రమిస్తుంది, 4 ఆక్రమిస్తుంది. సో అట్లా మనం ఎన్ని వేయగలము, 108 వేయగలం. అర్థమైందా, రైట్. రైట్, క్వశ్చన్ నెంబర్ 13 బాగా చదువుతాయి మీరు. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి, 30 క్వశ్చన్. రైట్, ఒక దీర్ఘచతురస్రాకారపు స్థలం కొలతలంట. ఒక దీర్ఘచతురస్రాకారపు స్థలం యొక్క కొలతలు ఇచ్చేసినాడు. ఏమి ఇచ్చినాడు మనకి, అంటే L ఇంటూ బి. L అంటే ఎంత ఇచ్చినాడు రా, 40 ఇచ్చినాడు. బి అంటే ఎంత ఇచ్చినాడు రా, 20 ఇచ్చినాడు. రైట్, L అండ్ బి ఇచ్చినాడు. ఓకేనా, ఇచ్చినాడు. చూడండి, ఆ స్థలం మధ్యలో ఏం చేసినాడంటే 2 మీటర్ల సమాన మధ్య దూరం. రైట్, 2 మీటర్ల సమాన మధ్య దూరం, దాన్నే వెడల్పు అంటున్నాడంట. సో వెడల్పు గల ఒక బాటను ఆ స్థలం పొడవు మరియు వెడల్పుల వెంబడి ఏర్పరిచారంట. ఒక బాటను ఏర్పాటు చేసినారంట, పొడవు మరియు వెడల్పుల మధ్యలోన. ఆ బాటను వేయడానికి చదరపు కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుందంట, 500 ఖర్చు అవుతుంది. కానీ ఆ బాటను వేయడానికి అయ్యే ఖర్చు మొత్తం ఎంత అవుతుందని చెప్పమన్నాడు. ఇప్పుడు చూడండి, వాడు క్వశ్చన్ మీకు అర్థం కాలేదంటే ఇంకోసారి డయాగ్రామ్ వేసి చెప్తా చూడండి. ఇది ఒక దీర్ఘచతురస్రాకారం పొలం అనుకో. ఏంది ఇది, ఒక దీర్ఘచతురస్రాకారం పొలం. దీంట్లోన పొడవికి మరియు వెడల్పుకి మధ్యలోన సమానంగా ఒక బాటను వేయాలంట. ఏం చేయాలంట, ఒక బాట వేయాలంట. అంటే ఇప్పుడు పొడవు అంటే ఇదే కదా. సో దీనికి సమానంగా మధ్యలో ఉన్న ఒక బాట వేయాలంటే అది ఇట్లా ఒక బాట ఇదే కదా, ఒక బాట. రైట్, సో వెడల్పు అంటే ఇట్లా కదా, దాని కూడా మధ్యలో దానికి సమానం కూడా ఏం చేయాలనుకోసంట, ఒక బాట ఏర్పాటు చేయాలంట.
అట్లా ఏర్పాటు చేయాలంట. అట్లా ఏర్పాటు చేసి ఒక చదరపు కిలోమీటర్కి 500 అవుతుందంట. సో మొత్తం ఎంత చదరపు మీటర్లు ఈ ప్లేస్ ఆక్రమించేదో కనుక్కోవాలి. అంటే దీని యొక్క మొత్తం వైశాల్యం కనుక్కోవాలి. అంతేనా? ఇప్పుడు చూడండి, ఇది కూడా ఒక దీర్ఘ చతురస్రమే కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ బాట ఎట్లా వచ్చేదా, ఇట్లా వచ్చింది ఫస్ట్ బాట. రెండో బాట ఎట్లా వచ్చేదా, ఇట్లా కదా వచ్చింది బాట. సో ఆ రెండో మనకు చతురస్రం ప్రకారం ఇది ఒక చతురస్రం, ఇది కూడా ఒక దీర్ఘ చతురస్రమే, ఇది కూడా ఒక దీర్ఘ చతురస్రమే కదా, కనుక్కోవచ్చు లేదా? ఇప్పుడు చెప్పండి, దీని యొక్క లెంత్ ఇది ఎంత ఉంటుందో దీని యొక్క లెంత్ కూడా అంతే ఉంటుంది, దీని యొక్క లెంత్ కూడా అంతే ఉంటుంది కదా. సో మనకు లెంత్ ఇచ్చాడు ఎంత ఉంటుంది అంటే ఇది మొత్తం అంటే ఇది 40 అయితే గిన రైట్. మనకి ఇది ఎంత ఉంటుంది అన్నాడు, వాడు ఇచ్చినాడు 2 అని చెప్పాడు, 2 మీటర్లు కదా ఇచ్చింది. సో మనకి ఇది ఎంత ఇస్తుంది 2. సో ఇది కూడా చూడండి, ఇది కూడా 2. అప్పుడు ఇది ఎంత ఇస్తుంది ఇప్పుడు వెడల్పు, ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది కదా. అంటే ఎంత అవుతుంది ఇది 20 అంతేనా. సో అప్పుడు దీని యొక్క వైశాల్యం కావాలంటే ఏం కావాలి, 20 × 2 కదా, L × B కదా చేసేది. సో 20 రెంట్లా, సో ఇది 40, ఇది ఎంత అవుతుంది 80, మొత్తం ఎంత అవుతుంది, ఎంత అవుతుంది 120 అవుతుంది. 120 అనేది కరెక్ట్ అవుతుందా కాదా, బాగా ఒకసారి ఏంటికి కాదు, ఇది డబల్ వచ్చింది, ఇది ఏమొచ్చింది, ఇది డబల్ వచ్చింది కదా ఇది. సో ఒక దాన్ని తీసేసి అయిపోయి కదా. సో దాన్ని ఏం చేసింది, ఇక్కడ ఏం డబల్ వచ్చింది అనుకోండి, ఇది డబల్ వచ్చింది, ఇది 2, ఇది కూడా ఎంత ఉంటుంది అప్పుడు 2 ఉంటుంది. అప్పుడు దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది 2 2 4 అంటే 4 ఏం చేయాలా తీసేయాల, దీంట్లో నుంచి 4 ఏం చేయాలా తీసేయాలా. తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంతేనా. అప్పుడు 1 చదరపు కిలోమీటర్కి ఎంత అవుతుందంట, మనకు ఎన్ని చదరపు కిలోమీటర్లు వచ్చేవా అంటే ఇంటూ అంతే కదా. చెప్పండి, 5 6 30, నెక్స్ట్ 5 1 1 3, 5 1 ఇక్కడ 2 0 ఉంటాయి కాబట్టి మొత్తం డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి. బట్ సో నీకు ఏం ఒక క్వశ్చన్ అర్థం కావాలా, వాడు ఏమంటున్నాడు, ఇట్లా దాని పొడవుకి ఒక బాట దానికి సమానంగా, అలాగే వెడల్పు కూడా దానికి సమానంగా ఒక బాట నిర్మిస్తే కదా. సో మనకి ఆ ప్లేస్ యొక్క వైశాల్యాన్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలా, అంతేగాని దీనికి ఒక ఫార్ములా చెప్పాలా మీకు అవసరమే కదా. అర్థమైందే లేదా? సో అర్థమైంది, రాసుకుంటే రైట్. చూడండి ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ నెంబర్, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవుని 4 సెంటీమీటర్లు తగ్గించిన తర్వాత వెడల్పుని 3 సెంటీమీటర్లు పెంచితేగిన అప్పుడు ఏర్పడిన చతురస్ర వైశాల్యం అనేది దీర్ఘ చతురస్ర వైశాల్యంతో సమానమవుతుందంట. అయితే అప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అడిగే క్వశ్చన్ చాలా సింపుల్, కానీ దీనికి చాలా లాజిక్ ఉంటుంది. అది ఏమన్నది మనకు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఏమనుకుంటారంటే L అనుకుందామండి, లెట్ రైట్. మనం ఏమనుకుందామంటే దీర్ఘ చతురస్రానికి L అనుకుంటాం, వెడల్పు ఏమవుతుంది B అవుతుందట. అప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుందిరా L × B. ఇది సింపుల్, మనకి ఇది బాగా చెప్తారు మీరు. ఇప్పుడు ఏం చేసినారంట, పొడవుని తగ్గించినారంట. ఎంత తగ్గించినారు, తగ్గించారు కాబట్టి ఏమవుతుంది అంటే L - 4 అంతేనా. ఆ తర్వాత పొడవుని ఏం చేసినారంట, పెంచినారా, ఎంత పెంచినారు కాబట్టి పెంచినారు, అంతేగాని 3L 3B అని రాశారు రైటా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, మనకి వైశాల్యము సింపుల్ ఏమవుతుంది ఇప్పుడు కానీ వైశాల్యము ఇది ఇది అంటే కదా, మనకి భుజం ఇంటూ భుజమే కదా వైశాల్యం మనకి అంటే. సో మనకి ఏమైతుంది చెప్పండి, L - 4 × B + 3. ఇప్పుడు అంటే ఫస్ట్ ఏర్పాటు వచ్చిన దీర్ఘ చతురస్ర వైశాల్యం అనేది రైట్, దాని యొక్క పొడవుని 4 తగ్గించి వెడల్పుని 3 పెంచితే అప్పుడు వచ్చిన వైశాల్యం అనేది, ఈ వైశాల్యం అనేది దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి ఎట్లుంటుందంట, సమానంగా ఉంటుందంట. ఇట్లా వచ్చిన తర్వాత ఇది ఏ వైశాల్యం అవుతుందంటే ఇది స్క్వేర్ రైట్, స్క్వేర్ యొక్క ఏరియా అవుతుందంట, చతురస్రం యొక్క వైశాల్యం అవుతుందంట. ఇది ఏమి ఇచ్చిండే మనకి, ఇది రెక్టాంగిల్ కదా, తెల్లరాయిలా దీర్ఘ చతురస్రమే కదా చెప్పిండేది, ఇది దీర్ఘ చతురస్రము. ఇది ఏం చెప్పినారు, ఇది చతురస్రము, చతురస్రం యొక్క వైశాల్యం చెప్పినారు. ఇప్పుడు చెప్పండి, చతురస్రం యొక్క వైశాల్యం అయితే గిన ఇది చతురస్రం యొక్క వైశాల్యం అయితే గిన చతురస్రంలో భుజాలు ఎట్లుంటాయి, 4 భుజాలు ఈక్వల్గా ఉంటాయి కదా. మరి దీంట్లో మనకు భుజాలు ఏంటి ఇచ్చినాడు, దీంట్లో చతురస్రం వైశాల్యం మీద అయినప్పుడు రైట్ మనకి ఒక భుజాలు ఇవి 2 కదా ఇచ్చేది. సో ఇప్పుడు ఆ 2 భుజాలు కూడా ఎట్లుంటాయి, సమానంగా ఉంటాయి అని క్వశ్చన్ మన అర్థం అనమాట. అంటే L - 4 = B + 3 అవుతుంది అని అర్థం అనమాట. ఈ కండిషన్ వాడికి మనకు లెక్కలు ఇచ్చినాడా ఈడు, అది మనం అర్థం చేసుకుంటూ వస్తుంది. అయితే లాస్ట్ క్వశ్చన్ ఏం అడిగినాడు, అప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగాడు. దీర్ఘ చతురస్రం యొక్క
చుట్టుకొలత తర్వాత కనుక్కుందాం. ఫస్ట్ చుట్టుకొలత కనుక్కున్నాలంటే మనకు ఫార్ములా దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఫార్ములా అంటే ఏమి 2 × L + B అదే కదా. ఇప్పుడు L తెలాలా B తెలాలా. మనకి L B తెలాలంటే ఎట్లా చేస్తే L B వాల్యూ వస్తుంది మనకి. ఈ రెండు ఈక్వలే కదా నిండేది వాడు ఈక్వలే కదా నిండేది. సో చూడండిగా L × B = అంటే సింపుల్గా L × B అనేది రాసేది చూడండిగా LB = ఇదే కదా రాయాల్సింది ఏమున్నది L - 4 × B + 3 అంతేనే. చూడండి ప్యూర్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి బెనిఫిట్ నేను చెప్పి అందుకనే ప్రతి స్టెప్ నిదానంగా అర్థమవుతుంది చెప్పి దానికి. సో ఇక్కడ L × B ఉంది కదా. సో LB అనేది ఇక్కడ రాస్తాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ టర్మ్తోనే ఈ రెండవటిని ఇంటికి వెళ్ళి ఇట్లా ఎప్పుడైనా కానీ ఇంటికి వస్తే కింద రైట్ మనకి ఇట్లా వచ్చినప్పుడు చూడండి L × B LB మళ్ళీ దీన్ని కూడా చేయాలి. నెక్స్ట్ L × 3 సో ప్లస్ ఉంది కాబట్టి 3L. నెక్స్ట్ చూడండి దీంతో ఇప్పుడు 4 ఉన్నాయి కదా 4 -4 ఉండదు చూడండి మరి. సో -4 × B -4B. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అప్పుడు 4 ముళ్ళ 12 ఇట్లా ఇంటి చేయాలి రైట్. ఇప్పుడు ఇక్కడ LB ఇక్కడ కూడా LBనే కదా ఉండేది. సో LB క్యాన్సిల్ అయితేనే లేదా మనకి ఇప్పుడు ఏం మిగిలింది చెప్పండి ఇక్కడ. సో 3L - 4B - 12 = 0. ఇక్కడ ఏం మిగిలేదు కదా. అప్పుడు దీన్ని ఏమన్నా వాడొచ్చా మనము దీన్ని వాడకాసి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి కానీ యాదవ్ ఒకటి వాడొచ్చా లేదా. సో చూడండి L = ఏం పెట్టచ్చు మనం L = ఏం పెట్టచ్చు ఇక్కడ. సో L = B + 3 -4 అతను పోతే ఏమవుతుంది +4 అయినా అంటే ఇది ఏమన్నా రాయచ్చు దీన్ని B + 7 L = ఏమన్నా రాయచ్చు అంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చా లేదా L = B + 7. సో మనకి చూడండి అప్పుడు సో 3 × L = ఏం పెట్టచ్చు B + 7 అని పెట్టి -4B + -12 తర్వాత 0. ఇప్పుడు చెప్పండి 3 × B 3B నెక్స్ట్ 3 వల్ల నెక్స్ట్ -4B - 12 = 0. ఇప్పుడు చెప్పండి 3B నుంచి -4B తీసేస్తే ఎంత అవుతుంది -B -Bనే కదా ఇది. సో -Bని డైరెక్ట్ అవతలకు పంపించేస్తే ఏమవుతుంది +B అవుతుంది. సో +B అంటే B = మనకి ఏం తీసేయాలి 27 నుంచి 12 తీసేయాలి. 27 నుంచి 12 పోతే ఎంత 9. సో మనకి B = ఏమొచ్చింది సో మనకి B = 9 వచ్చింది ఏమొచ్చింది B = 9. L = మనం ఏం రాసాం B + 7 అంటే 9 + 7 9 + 7 అంటే ఏమవుతుంది మనకి ఏమవుతుంది 16. వాడు అడిగింది ఇదేమి చుట్టుకొలత అడిగింది. సో దాంట్లో చూడండి అప్పుడు 2 × L అంటే ఎంత వచ్చింది 16 + B అంటే ఎంత వచ్చింది 9 ఎంత అవుతుంది మొత్తం 16 + 9 ఎంత 25 ఎంత. సో మనకి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత 50. సో ఇక్కడ క్యాల్కులేషన్ చేయడం ఈజీ రైటా. బట్ మీకు ఇక్కడ అర్థం కావాల్సిన కాన్సెప్ట్ చూడండి మనకి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు L × B అనుకుంటే దాని యొక్క వైశాల్యం ఏమవుతుంది L × B అవుతుంది. నెక్స్ట్ కూడా ఏమన్నాడు పొడవుని 4 తగ్గించినాడు Bని 3 పెంచినాడు. అప్పుడు ఇట్లా ఇవి వచ్చేటి ఏమైతే అనుకుంటే చతురస్రం యొక్క వైశాల్యానికి సమానమైతే ఏంటి ఇవి. అప్పుడు చతురస్రం యొక్క వైశాల్యం అంటే భుజము ఇంటూ భుజమే కదా. అప్పుడు ఇవి రెండు చతురస్రం యొక్క భుజాలు అయితే ఈ రెండు ఒకదానికోటి ఎట్లుండాలా ఆ లాజిక్ తెలిస్తేనే లెక్క వస్తుంది నీకు రైట్. ఆ లాజిక్ని వర్కౌట్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్ చేయగలుగుతావు. ఆ పాయింట్ నీకు ఇది అర్థం కాలేదనిపిస్తుంది ఈడ భుజము ఈ రెండు దీర్ఘ చతురస్రం యొక్క భుజాలు అయినప్పుడు ఈ రెండు సమానమైతే లాజిక్ నీ మైండ్లోకి రాకపోతే కదా ఈ లెక్క రాదు. ఏమన్నా కదా అర్థమైనా అర్థం కాలేదా రైటా రాయండి అయితే రైట్. క్వశ్చన్ నెంబర్ 32 క్వశ్చన్ నెంబర్ 32 చూడండి రైట్. నేను మీకు జాగ్రత్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రే వినాలా జాగ్రత్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రాము ఒక లోహపు రేకుని 2 సమాన భాగాలుగా కత్తిరించినాడంట. ఇప్పుడు ఒకటి తీసుకున్నాడట పెద్దగా ఉండదట దాన్ని సగం కట్ చేసినాడట. సగం కట్ చేసినాడంటే రెండు చూడండి 2 సమాన భాగాలు కట్ చేసినాడంటే ఒక భాగం ఎంత ఉంటుంది ఇంకొక భాగం కూడా అది మైండ్లో పెట్టుకున్నాండి రైట్. తిరిగి ఒక సగ భాగాన్ని అందులోన 2 భాగాలు సమాన భాగాలు వచ్చాయి కదా అందులో ఒక భాగం మరి తీసుకున్నానంట. దాన్ని తీసుకొని 2 చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించానంట. ఎన్ని కొన్ని 2 అని ఇచ్చాడు కొన్ని సమాన భాగాలుగా చిన్న చిన్న అవి కూడా సమాన భాగాలుగా కట్ చేసినాడంట చిన్న చిన్న కట్ చేసినాడంట. అట్లా కట్ చేసిన తర్వాత ప్రతి చిన్న మొక్క బరువు ఎంత అంటే 20 అంట రైటా. ఎంతంట 20 ఒక్కొక్కటి 20 గ్రాములు ఉండదంట. అయితే అది 20 మొత్తం ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 7 ముక్కలు ఉన్నాయంట. మొత్తం ఎన్ని ఉన్నాయంట 7 ఉన్నాయంట. అయితే అతను కత్తిరించిన మొదటి రేకు బరువు గ్రాముల్లో ఎంత అన్నాడు. అంటే మొదటి అంటే కట్ చేయకముందు ఫస్ట్ ఉంటుంది కదా దాని యొక్క బరువు ఎంత అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి కదా. 7 అవుట్లో నా ఒకటి పెద్దది ఉంటుందనే లేదా అది కూడా భాగమే కదా. సో ఒకటి 7 అవుట్లో ఒకటి పక్కకి తీసి చిన్నవి ఎన్ని ఉంటాయి చిన్నవి 6 ఉంటాయి పెద్దవి ఎన్ని ఉంటాయి ఒకటి. ఫస్ట్ పెద్దది ఒకటి
దాన్ని 2 ముక్కలు చేసినాడు. అప్పుడు ఇది ఒకటి సైడ్ పెట్టించినాడు. మరి దీన్ని తీసుకొని అప్పుడు దీన్ని ఎన్ని చేసినట్లా, ఎన్ని ముక్కలు చేసినట్లా, 6 ముక్కలు చేసినట్లా. అందులో ఒక్క ముక్క ఒక్క బరువు ఎంత ఉంటుందంట, 1/20 ఇంటికినా మొత్తం అది ఇంత కట్ చేసిన సగం ఎంత ఉంటుంది, 6 × 20 అంతే కదా. 6 ముక్కలు చేసినాడు కదా, 6 ముక్కలే కదా ఉండేది, మొత్తం 7 ముక్కలు అన్నాడు. అందులో ఒకటి పెద్ద ముక్క ఉంటుంది. సో ఆ పెద్ద ముక్క మనం సైడ్ పెట్టేసి మనం దీన్ని ఏంటంటే చిన్నవి 6 ఉంటాయి కదా. సో 6 అవుట్లో ఒకదాని బరువు 20 గ్రాములు అన్నప్పుడు 6 అవుట్లకు బరువు ఎంత అవుతుంది, 120. అంటే ఇప్పుడు చేసినది 2 భాగాలు కదా, ఒకటి 120 ఉంటే ఇంకొకటి కూడా ఎంత ఉంటుంది, అప్పుడు 120 + 120 ఎంత, అంతే కదా వాడు చెప్పిండేది అట. సో ఇది నోట్ లెక్క ఇది, రైట్, ఇది నోట్ లెక్క ఇది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్. క్వశ్చన్ వచ్చేసి 33 క్వశ్చన్, 33 క్వశ్చన్ కదా ఇది చెప్పింది. ఇప్పుడు చెప్పింది అనేది 32 క్వశ్చన్ నోట్ క్వశ్చన్ అనమాట, రైట్. మనం కూడా మీరు ఏమన్నా రాసుకుంటారంటే తర్వాత రాసుకున్నాను ఇంటికాడ పోయి, నోట్ క్వశ్చన్, రైట్. అర్థమైంది కదా, ఎవరికైనా అర్థం కాలేదు 32ది అర్థమైంది, రైట్. 33 క్వశ్చన్ చూడండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 33, రైట్. క్వశ్చన్ నెంబర్ 33 ఏమి ఇచ్చిన చూడండి. ఒక వ్యాసార్థము 27 సెంటీమీటర్లు గల ఒక వృత్తాకార తీగని కత్తిరించి, రైట్, నిష్పత్తిలో గల భుజాలుగా గల ఒక దీర్ఘచతురస్రంగా ఉంచినారంట. ఇక్కడ చూడండి, నేను ఏం చేసినంటే నా వద్ద ఒక పెద్ద తాడు ఉండదు, రైట్, అనుకునండి. అది దాంట్లో ఉండదంటే వృత్తాకారంలో ఉండదంట. ఇప్పుడు అదేం ఇప్పుడు నువ్వు వాడు వైర్ కట్టేవాడు దాన్ని తీసుకొచ్చి బండ మీద పెట్టి అంటే వృత్తాకారం చుట్టమంటే చుట్టావా లేదా, చుడతావా. అదే తాడుతోనే దీర్ఘచతురస్రంలో అక్కడ చేయమంటే కానీ చేస్తావా లేదా, చేస్తావా. ఇప్పుడు అదే దాంతోన వృత్తాకారం ఎంత పెద్దగా వచ్చేదినో దాన్ని అంటే వృత్తాకారం అంటే అది ఎంత పొడవు ఉంటుంది, దాన్ని దీర్ఘచతురస్రాకారం కూడా తాడు నువ్వు చేసినావు అనుకో, అప్పుడు దాని యొక్క చుట్టుకొలత ఏమైనా మారుతుందే, ఆ తాడు లెంత్ ఏమైనా పెరుగుతుందే, ఏమైనా పెరుగుతున్నదే, ఏం పెరగట్లేదు. అంటే ఇక్కడ చూడండి వీడు కూడా ఏమంటున్నాడు చూడండి, ఒక వ్యాసార్థం ఇచ్చేసినాడు. మనకి ఏమి ఇచ్చాడంటే ఒక వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చాడు, r = 27 సెంటీమీటర్లు ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు, 27 సెంటీమీటర్లు ఇచ్చినాడు. ఆ వృత్తాకార తీగను కత్తిరించి ఎంచుకాడ ఏం చేసినాడు అంటే నిష్పత్తిలోన భుజాలుగా గల దీర్ఘచతురస్రాకారంగా వంచినాడంట. అంటే తర్వాత దానితో ఏం చేసినాడు, అదే లెంత్తోన దీర్ఘచతురస్రాకారం అంటే వృత్తం యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కూడా అంతే ఉంటుందని చెప్తున్నాడు వీడు, అంతేనే. సో మనకి ఇండైరెక్ట్ ఏమంటున్నాడు, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత = వృత్తం యొక్క చుట్టుకొలత అని చెప్తున్నాడు అనమాట. ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి, ఇది అర్థమైందే, ఈ పాయింట్ అర్థమైందే. సో ఈ పాయింట్ అర్థమైతే చాలా సింపుల్ ఆన్సర్ చేసేది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, π = 22/7 అనుకున్నాను, ఎప్పుడైనా వాల్యూ మనకు తెలుసు అనుకుంటే. ఈ దీర్ఘచతురస్రంతో పరిశుద్ధమైన వైశాల్యం ఎంత అంటే ఏది ఈ దీర్ఘచతురస్రం ఉంది కదా దాని యొక్క వైశాల్యం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. బట్ మనకి మీకు తెలుగులో పర్లేదు చూడండి, ఇంగ్లీష్లో క్వశ్చన్ ఇచ్చినాడు చూడండి. ద రెక్టాంగిల్ హూ సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:5 అని ఇచ్చినాడు. అంటే దీర్ఘచతురస్రం యొక్క పొడవులు వెడల్పులు అనేవి ఏ నిష్పత్తిలో ఉంటాయంట, 6:5 నిష్పత్తిలో ఉంటాయని ఇచ్చినాడు. క్వశ్చన్ ఇంగ్లీష్లో కొంచెం చూసుకున్నాడా. సో మనకి పొడవు వెడల్పులు ఏ నిష్పత్తిలో ఉంటాయంట, 6:5 ఉంటాయంట, రైట్. ఇప్పుడు చెప్పండి వృత్తం కదా మనకి ఇచ్చింది ఫస్ట్. సో వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమి, 2πr. సో దీని యొక్క చుట్టుకొలత దేనికి ఈక్వల్గా ఉంటుంది, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏం ఫార్ములా, 2 × l + b. ఇది అర్థమైతే లెక్క తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి 2 π అంటే మనకి ఏం చెప్తే అంతేనా, r అంటే మనకి ఏమొచ్చినది = 2 మనకు తెలియదు కదా, l అంటే 6:5 రేషియో ఇచ్చినాడు. అంటే దీన్ని ఏమనుకుంటాను, 6x 5x అనుకుంటాను, అంతేనా. సో 6x + 5x అంటే ఎంత అవుతుంది, అంతేనే లేదా, అంతేనే కదా. సో ఇప్పుడు చూడండి కొట్లు కొట్టండి ఆడిపోతుంది, ఈ రెండు క్యాన్సలా, చూడండి 11వ కార్డులా x = ఏమొచ్చింది, x = r వచ్చిందంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది దీర్ఘచతురస్రం యొక్క లెంత్ వచ్చింది, వెడల్పు కూడా వచ్చింది. మనకేం అడిగినాడు, వైశాల్యం అంటే ఏం చేయాలి, 2 అంటే గెలిచిన 3 ఆర్ల నెక్స్ట్ 3 ముళ్ళ, అంతేనే కదా, అంతేనే లేదా. సో ఫస్ట్ ఇది అర్థమైందే, ఈ పాయింట్ అర్థమైందే, ఈ పాయింట్ అర్థమైతే ఈజీ, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నాకు క్వశ్చన్ అర్థమైంది. ఒక పేపర్ వైట్ పేపర్, వైట్ పేపర్ కొంచెం ఖాళీ పేపర్. ఇప్పుడు ఇది మన ఇప్పుడు మీకు ఇది లుకింగ్ లైక్ ఏం లెక్క కనిపిస్తుంది, ఇది దీర్ఘచతురస్రమే కదా. ఇది ఏమంటున్నాడు అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం చూడండి,
ఏం చేసినాడంటే ఒకసారి ఇది పొడవు, ఇది పొడవు, ఇదేమిది, ఇది వెడల్పు. దీన్ని ఏం చేసినాడంటే ఒకసారి గైట్లు మడిచినాడంటే దీన్ని. ఇప్పుడు మడిచినప్పుడు ఏది సగమైంది, ఏదో ఒకటి సగమైంది కదా. ఇప్పుడు పొడవు ఏమైనా మారింది, ఇది వెడల్పు ఏమైంది, వెడల్పు సగమైందే. సో ఒకసారి ఇట్లా మడిపినాడంట, మళ్ళీ ఒకసారి నార్మల్గా, ఇంకొకసారి ఏం చేసినాడంటే ఇట్లా మడిపినాడంట. ఇప్పుడు చెప్పండి పొడవు ఈ వెడల్పు ఏమైంది, ఇది మనకి లెంత్ ఏమైంది, తగ్గి అంటే ఎంత అయింది, సగం అయిందే లేదా. ఇది చెప్తున్నాడు. ఒకసారి దీర్ఘచతురస్రాన్ని వాడు ఇప్పుడు అర్థమైనా 2 కండిషన్లు చేసినాడు. ఒకసారి ఎట్లా మడిపినాడు, ఇట్లా మడిపినాడు, ఒకసారి ఇట్లా మడిపినాడు. సో ఒకసారి ఇట్లా మడిపినప్పుడు మనకి ఒకసారి సింపుల్గా ఈ కండిషన్లోన ఒకసారి పొడవు సగం అవుతుంది, ఇంకొకసారి వెడల్పు సగం అవుతుంది. అర్థమైనా. సో ఇప్పుడు ఇది క్వశ్చన్. ఇప్పుడు చెప్తుంది చూడండి. ఒక దీర్ఘచతురస్రపు కాగితాన్ని 2 సర్వ సమాన భాగాలుగా ఒక జత భుజాల వైపు మడిచినప్పుడు, ఒక జత భుజాల వైపు మడిపి చూపిస్తున్నాను కదా మీకు, అట్లా మడిచినప్పుడు ఒక్కొక్క భాగపు చుట్టుకొలత 34 సెంటీమీటర్లు గాను, మరి ఒక జత భుజాల వైపు మడిచినప్పుడు ఇంకొకటి 38 సెంటీమీటర్లు గాను ఉండదంట. రైటా. అంటే ఇక్కడ చూడండి, నేను మనకి ఏమనుకుంటున్నాను అంటే మనకి ఒకటి ఎల్ ఇంకోటి బి, దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఒకటి ఎల్ అనుకుంటే ఇంకోటి బి అవుతుంది, ఒకటి ఎల్ ఇంకొకటి తీసుకొస్తే బి అవుతుంది. సో ఇప్పుడు ఇట్లా అయినప్పుడు ఏం చేస్తాను అనుకుంటే ఒకసారి ఒక భుజం వైపు మడిపెట్టాను కదా. సో ఒకసారి ఏం వైపు మడిపెట్టాను అనుకుంటే పొడవు ఎల్లే ఉండదు అనుకుంటున్నాం. అప్పుడు పొడవు ఎల్లే ఉంటే కదా వెడల్పు ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది. ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇంకొకసారి పొడవు గిన ఆఫ్ అయితే గిన మనకి బి అనేది ఎట్లుంటుంది, బిగానే ఉంటుంది. ఇట్లా చేసినప్పుడు ఒకసారి ఏమొస్తుందని చూడండి, చుట్టుకొలత ఫస్ట్ సారి ఏమొస్తుందంట 34 సెంటు. ఫస్ట్ సారి నాకు చుట్టుకొలత అంటే ఫార్ములా ఏమి, ఎల్ ఇంటూ బి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. బట్ ఇక్కడ బి అనేది సగం అవుతుంది అని చెప్పి మడితే సగమే కదా ఇది. సో ఇట్లా చేసినప్పుడు చుట్టుకొలత ఎంత వస్తుంది ఫస్ట్ ఒకసారి 34 వస్తుంది. మీరు దేనికి తీసుకున్నా ఏం కాదు, దీనికి 34 వస్తుంది, దేనికి రాసినా వస్తుంది ఆన్సర్. రైటా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా మన ఫార్ములా ఏమో 2 ఇంటూ ఎల్ ప్లస్ బినే కదా. సో 2 ఇంటూ ఇక్కడ ఎల్ మాత్రం ఏమైతే సగం అవుతుంది. సో ఇట్లా చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే చుట్టుకొలత 38 వస్తుందంట. ఇది వాడు చెప్పిన కాన్సెప్ట్లో మనకి వెంటనే ఎప్పుడైనా మీరు ఎగ్జామ్లో ఆన్సర్ అయినప్పుడు డైరెక్ట్ ఓకే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి బై 2 ఈక్వల్ 34 అండ్ 2 ఇంటూ ఎల్ బై 2 ప్లస్ బి ఈక్వల్ 38 అని వెంటనే మైండ్లోకి వచ్చేసాయి. ఇలా వాటిని ఆలోచించకూడదు. నేను మీకు ఇప్పుడు అర్థం కావాలి కాబట్టి నిదానం చెప్తాను. నువ్వు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంత నిదానం చేస్తే లెక్కలు వీటిని స్పీడ్ చేసేయాలన్నమాట. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, అయితే ఆ కాగితం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఆ కాగితం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే మనకి ఏం చేయాలా, ఎల్ ఇంటూ బీనే కదా. కాగితం యొక్క వైశాల్యం ఏమవుతుంది, ఎల్ ఇంటూ బీనే. అంటే మనం ఎల్ వాల్యూ కనుక్కోవాలా, బి వాల్యూ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, దాన్ని మనం ఏం చేయాలా, సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం లేకుంటే ఎల్సిఎం ఏముంటుంది, ఇక్కడ 1 సో మనకి అప్పుడు ఎల్సిఎం 2 కదా. సో 2 అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, అంటే కింద 2 ఉంటుంది ప్లస్ బి. సో మనకి ఇక్కడ కింద 2 అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు మొత్తం ఎల్సిఎం అంటే ఇక్కడ కూడా 2 ఉంటుందనే లేదా ఉంటుంది. సో మనకి 2 ఈ 2 క్యాన్సల్. సో ఈజ్వల్ కాకపోతే ఏముండదు మనకి 34 ఉండదు. రైటా. ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా మనకి ఏం లేకుంటే ఒకటే, మనకి ఎల్సిఎం ఇక్కడ కూడా ఏమవుతుంది 2, తర్వాత ఎల్ ప్లస్ 2బి. రైట్. ఇక్కడ కూడా 2 ఉంటుంది. రైట్. ఈజ్వల్ టు 30. సో ఇక్కడ కూడా 2 క్యాన్సల్. చూడండి ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, అంతేనా. సో మనకి ఈ ఈక్వేషన్ చూడండి 2l ప్లస్ బి ఈజ్వల్ టు 34, ఎల్ ప్లస్ 2బి ఈజ్వల్ టు 38. సో మనము ఏదో ఒక చూడండి ఇక్కడ 2l ఉండదు, ఇక్కడ ఎల్ మాత్రమే ఉండదు. సో ఈ ఎల్ 2l రెండు సేమ్ అయితే చేస్తే కదా మనం క్యాన్సిల్ అయితే ఒక ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 తీసుకుంటే కదా. సో దీన్ని 2తో ఇంటి చేస్తే సరిపోతుందా, సరిపోతుందా ఏమంటారు. సో దీన్ని 2తో ఇంటి చేసేయండి. రైట్. చేసి చూడండి అప్పుడు ఇది ఏముండదు ఈక్వేషన్ 2l ప్లస్ బి ఈజ్వల్ టు ఇది 34. రైట్. ఇక్కడ చూడండి దీన్ని 2తో ఏం చేసి 2 ఇంటూ ఎల్ 2l, తర్వాత 2 ఇంటూ బి 4b ఈజ్వల్ టు 38 ఇంటూ 2 చేసి ఏమొస్తుంది 2 నెంబర్ల 16, 2 నెంబర్ల 6, 1 2, అంతేనా. సో తీసేయాలి కదా. సో తీసేయాలన్నప్పుడు కిందానికి ఏమైతే మీకు ఏమని చెప్తే గుర్తులు చేంజ్ అవుతాయి అనమాట, మైనస్ అవుతుంది. ఇప్పుడు చూడండి 2l ఏమవుతుంది క్యాన్సల్. అంటే 4 బీల నుంచి ఒక బీ తీసేస్తే ఎంత, సో మైనస్ 3b ఈజ్వల్ టు 76 నుంచి 34 తీసేయాలి కదా, తీసేసేయండి. 6 నుంచి 4 పోతే 2, 7 నుంచి 3 పోతే సో మైనస్ గుర్తు కదా పెద్దది. సో ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ క్యాన్సల్. అప్పుడు బీ ఈజ్వల్ 3 కాట్ల 3 4 12. సో మనకి బీ ఈజ్వల్ ఏమొచ్చేసింది, బీ ఈజ్వల్ 14 వచ్చిందే లేదా. సో మనకి బీ ఈజ్వల్ 14 వచ్చినప్పుడు ఆప్షన్స్లో ఏమన్నా ఉండదా, ఆప్షన్స్లోనా అన్ని 14 కట్లు వెళ్తే ఉండే 14 56 పోతుంది, ఫస్ట్ది పోతుంది, మూడోది కూడా పోతుంది. మనకి ఆప్షన్స్ చేయడానికి అవకాశం లేదు. సో బీ ఈజ్వల్ 14 వచ్చిందే లేదా.
మనకి ఏ ఈజ్ కూడా కనుక్కొచ్చే లేదు ఇప్పుడు. సో ఏ ఈజ్ మనకి దీంట్లోనైనా కానీ సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారా. చూడండి ఇక 2l రైట్ ప్లస్ బి అంటే మనకి ఎంత 14 ఈజ్ అవతలకి ఏముండదు 34 అయినా. సో 34 అవతలకి పంపిస్తే ఏమవుతుంది, ఎంత వస్తుంది 20 కదా. 30 నుంచి 14 తీసేయాలి కదా, తీసేసి 20 కదా. సో అప్పుడు ఎల్ ఈజ్ ఏమొచ్చింది, సో ఎల్ ఈజ్ 10, బి ఈజ్ 14. వైశాల్యం కావాలంటే 10 × 14 ఎంత వస్తుంది. సో 10 × 14 ఈజ్ 140. రైట్ అన్న. వీటికి ఏమైనా షార్ట్ కట్లు ఉన్నాయన్నా, లేవు. నాదే కాదు, ఎవరు చెప్పు షార్ట్ కట్లు. రైట్ ఇక్కడనే షార్ట్ కట్ కానీ ఏదైనా వాడాల్సి వచ్చినప్పుడు నేను చెప్తా. రైట్ ఇలాంటివి కొన్ని ఏమైనా షార్ట్ కట్లు వచ్చినప్పుడు కూడా ఈక్వేషన్ సాల్వ్ చేసేటుంటే నేను చెప్తాను. షార్ట్ కట్ లేకున్నప్పుడు ఖచ్చితంగా ప్రొసీజర్ నేర్చుకోవాల్సిందే. ఇస్తామంటే ఇస్తారాలే, చైర్లు తెచ్చుకుంటామంటారు కదా, చెప్తాను ఒక్కొక్కరికి. ఇప్పుడు కాదు, నెంబర్ సిస్టమ్ ఎగ్జామ్ రోజు చెప్తాను. రైట్ క్వశ్చన్ పేపర్ ఇంక కొద్దిగా రెడీగా ఉంటుంది. రైట్ ఒక సమచతుర్భుజం అంటే ఏం చెప్పండి, రాంబాస్. గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియం అని క్వశ్చన్ అన్నా కానీ సమచతుర్భుజం అని ఇచ్చినాడు. సమచతుర్భుజం అంటే రాంబాస్ అని, సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం అని. రైట్ సమలంబ చతుర్భుజం అంటే ఇది ట్రెపీజియం, సమచతుర్భుజం అంటే రాంబాస్. మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే కొంచెం ఇంగ్లీష్లో చూడండి, పైన క్వశ్చన్ మీకు అర్థమవుతుంది. రైటా చూడండి ఏమి ఇచ్చినాడంటే ఒక సమచతుర్భుజం యొక్క భుజం ఇచ్చినాడు, కర్ణం ఇచ్చినాడు. అంటే రాంబాస్ యొక్క భుజం ఇచ్చినాడు, కర్ణం. రాంబాస్ అంటే ఎట్లుంటుందప్ప, రైటా అంతేనా. మీకు మరి నీట్గా రాస్తున్నాడు. ఏం అన్నీ భుజాలన్నీ కరెక్ట్ ఉంటాయి, సమానంగా ఉంటాయి కదా అన్నారు, అన్నీ సమానంగా ఉంటాయి. ట్రెపీజియం ఇది కాదు. ట్రెపీజియం అని కష్టం అంటే ఎట్లుంటుంది అని అంటే ట్రెపీజియము చతుర ఇట్లా క్రాస్ ఉంటుందని ఎవరు చెప్పారు మీకు. ట్రెపీజియం ఇట్లా గీయాలని కష్టం ఎవరు చెప్పారు. ట్రెపీజియం అంటే ఏమి, ఆపోజిట్ సైడ్స్ వర్టికల్ ఈక్వల్ ఉంటాయా. ఆగండి ఇది ఉంది కదా, మీరు ఒకటి చెప్తారు చూద్దాం, మీరు ఏమేమి చెప్తారు చూద్దాం. ఇది రాంబాస్లే నాకు తెలుసు. ఇదేమి మీకు చెప్తాను. ఇది ఒక దగ్గర ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఇది టైం వేసిడా మీకు క్లారిటీ వస్తుంది. రైటా ఏది ట్రెపీజియము ఏది ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ క్లారిటీ వచ్చేస్తుంది. రైటా నాకు తెలిసి మీకు ఆ డౌట్ ఉంటుంది అనుకోసనే నేను రాసుకుంది మీకు చెప్తాను. ఇప్పుడు 4 భుజాలు ఎట్లుంటాయి, సమానంగా ఉంటుంది. రైట్ కర్ణాలు అంటే ఇవే కదా, కర్ణాలు అంటే ఇవే. ఒకటి D1 ఇంకోటి D2 కర్ణాలు ఉంటాయి. ఒకటి D1 ఇంకోటి D2 అంట. ఇప్పుడు చెప్పండి, ఒక భుజం ఇచ్చినాడు అంట. ఒక భుజం ఎంత ఇచ్చినాడు భుజము మరియు వికర్ణం అని కష్టించాడు కదా, వరుసగా 13 మరియు 24 సెంటీమీటర్. అంటే ఒకటి 13 అంట, ఒకటి ఇచ్చుకేసి ఇంకోటి D1 అంట. D1 అంటే ఎంత 24, ఎంత 24. ఇక్కడ చూడండి నార్మల్ ఒకసారి జస్ట్ ఆలోచించండి. ఇది మొత్తం 24 ఉంటే గిన సగం ఎంత ఉంటుందిరా, ఇది సగం ఎంత ఉంటుంది అంటే ఇక్కడ వరకు మాత్రమే తీసుకుంటే గిన. రైట్ ఇక్కడ వరకు ఇక్కడగా ఇది మాత్రమే తీసుకుంటుంది, ఎంత అవుతుంది, ఏమవుతుంది. ఇప్పుడు చెప్పండి 12, 13 ఇంకోటి ఏదన్నా వస్తే పైథాగరస్ ట్రిప్లెట్స్ వస్తాయా, చెప్పండి ఏదన్నా వస్తుందా. చూడండి మీకు పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలియదా, మీకు ఎట్లా ఐడెంటిఫై చేయడానికి మనం చెప్పినాను కదా. బట్ ఇంకోసారి ట్రిక్ చెప్తాను గుర్తుపెట్టు. పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలని కష్టం అంటే మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది. ఒకవేళ మనకి ఏమేమి ఉంటాయని కష్టం ఉంటే ఈవెన్ నెంబర్ ఉంటుంది, లేదంటే ఆడ్ నెంబర్ ఉంటుంది, అంతేనా. సో ఫస్ట్ మనకి ఆడ్ నెంబర్ చూద్దాం. ఏం చూద్దాము, ఆడ్ నెంబర్కి ఏదైనా కానీ n అనేది ఒక ఆడ్ నెంబర్ అనుకో, n అనేది ఒక ఆడ్ నెంబర్ అనుకో. అది ఖచ్చితంగా నెక్స్ట్ మనకి ఏం నెంబర్ కావాలని కష్టం అంటే చూడండి n² + 1/2 ఇంకోటి వచ్చేసి n² - 1/2 ఉండాలి. ఇప్పుడు నువ్వేం చెప్తావు 5 అంటే. సో 5 అనేది ఏం నెంబరు, ఆడ్ నెంబర్. సో ఇప్పుడు చూడండి n² అని కష్టం అంటే ఏమి 5² 5² + 1 ఎంత 26. 26/2 అంటే ఎంత అవుతుంది 13 వచ్చిందే. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇప్పుడు ఏమి n² అంటే 25. 25 నుంచి ఒకటి పోతే 24. 24/2 అంటే 12. సో ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ అయినా. సో ఏదైనా కానీ పైథాగరస్ ట్రిప్లెట్స్ మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన నెంబర్ ఆడ్ నెంబర్ అయితే గిన, ఇచ్చిన నెంబరు ఆడ్ నెంబర్ అయితే గిన పైథాగరస్ ట్రిప్లెట్స్ ఉండాలంటే ఏ ఫామ్లో ఉండాలా చెప్పండి. పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే ఏ ఫార్ములా ఉండాలా, n² + 1/2 n² - 1/2 ఈ ఫార్ములా ఉంటే చాలు. రైట్ ఒకవేళ n అనేది మనకి ఈవెన్ నెంబర్ అయితే గిన, n అనేది ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే గిన పైథాగరస్ ట్రిప్లెట్స్ ఎట్లుంటాయని కష్టం చూడండి. సో n అనేది ఈవెన్ నెంబర్ అయితే గిన సో పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేవి ఎట్లుంటాయి n/2
హోల్ స్క్వేర్ ప్లస్ 1 అలాగే n/2 హోల్ స్క్వేర్ -1 ఒకటి +1 ఇంకోటి -1 అంతే. ఏదైనా ఒకటి చెప్పండి, n = ఏదో ఒక నెంబర్ చెప్పండి. 2 n = 2 చెప్పినారు. అప్పుడు 2 స్క్వేర్ కదా ఇలా. సో 2 స్క్వేర్ అని క్వశ్చన్ టైం ఇప్పుడు 2/2 అంటే ఇది 1 కదా. సో 1 ఇక్కడ కూడా 2/2 అని క్వశ్చన్ 0. ఈ నెంబర్ వచ్చింది, ఈ నెంబర్ కాకుండా వేరే నెంబర్ చెప్పు. పైథాగరస్ ట్రిపులెట్స్ ఇది కూడా వస్తుంది. ఏమైతే 2/2 అని 1 - 1 అంటే 0 0నే కదా వచ్చేది. సో 0 1 2 అని క్వశ్చన్ అప్పుడు కూడా 1² + 0² అని క్వశ్చన్ మళ్ళీ అదే కదా వచ్చేది. అది పైథాగరస్ ట్రిపులెట్స్ ఇది కాకుండా వేరేది చెప్పండి. వేరేది 8 చెప్పండి. 8కి పైథాగరస్ ట్రిపులెట్స్ చెప్పండి. 8 అంటే 8 ఏమవుతుంది రైటా? లేదు ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, 2 4 8 అంతే కదా. 4 16 + 1 17. నెక్స్ట్ చెప్పండి. 1 17 వచ్చిందంటే ఇంకోటి ఏమవుతుంది 2 4 8. సో 4 16 16 నుంచి ఒకటి పోతే మీకు సింపుల్ చూడండి. బేస్ నెంబర్ వచ్చిందంటే కినా ఒక నెంబర్ అనుకుంటే ఇంకొక నెంబర్కి గ్యాప్ ఎంత ఉండదు ఇదా? ఎంత ఉంటుంది గ్యాప్ ఇడా? గ్యాప్ ఎంత ఉంటుంది? 2 ఉండదు ఇదా గ్యాప్. ఇది గ్యాప్ వాల్యూ ఎంత ఉన్నది 1. ఇది గ్యాప్ వాల్యూ ఎంత ఉన్నది? బికాస్ అది ఏ నెంబర్ వచ్చినప్పుడు గ్యాప్ వాల్యూ 2 ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. బేస్ వాల్యూ వస్తే గ్యాప్ నెంబర్ 1 ఉంటుంది. ఒక నెంబర్ కనుక్కుంటే ఇంకో నెంబర్ ఈజ్ వాడు ఇచ్చింది ఒక నెంబర్ కనుక్కోండి కష్టం. ఇంకో నెంబర్ కనుక్కున్నారంటే +2 చేయాలి. వాడు పెద్ద ఇచ్చింటే అర్థమైనా ఏమంటారు? అయినా వద్దులేండి ఇట్లా మరి మరి కన్ఫ్యూజన్ అవుతారు మీరు. సో ఈ పైథాగరస్ ట్రిపులెట్స్ కనుక్కోవడానికి మీకు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అయినప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటారు కదా. ఏమంటారు ఏమంటారా? సో మనకి ఇప్పుడు నేను ఏమంటానంటే ఏంటిగా ఇట్లా చేయాలని క్వశ్చన్ అంటారు కొంతమంది. ఇప్పుడు నీకు ఈ పైథాగరస్ ట్రిపులెట్స్ అనే ఐడియా రాకపోతే కన్నా ఇదే లెక్కన ఇంకోటి లెక్కలో చెప్తాను. మీకు ఈ ఫార్ములా మీకు ఏం చెప్పిట్టారంటే 4a² రాంబాస్ దగ్గర d1² + d2² అని చెప్పిట్టాను. ఆల్రెడీ మీరు అక్కడ పోయి చూడండి. 4a² d1² + d2² అని ఒక స్ట్రక్చర్ చెప్పింటాం. ఇప్పుడు 4 ఏ అంటే ఎంత వచ్చింది 13 అంటే 13² × 4 చేయాలి. చేసి మళ్ళీ d1² అంటే ఎంత వచ్చింది ఒకటి 24² చేయాలి. రైట్ చూడు ఇప్పుడు చేస్తుంది చూడండి. 13² అంటే ఎంత 169 × 4 d1² అంటే 24² ప్లస్ ఇంకోటి ఏమవుతుంది d2 కనుక్కోవాలి మనం. d2² కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 169 4 4 9 30 నెక్స్ట్ 4 6 24 1 3 నెక్స్ట్ 4 1 4 1 అయితే అంతేనా? 4 1 4 మనకి అయితే కరెక్టేనా? ఆరే కదా ఇది ఆరే రైట్. సో 24² అంటే 576 ప్లస్ d2². దీని ఇతరం పంపిస్తే 100 కదా ఇది. తీసేసి 670 నుంచి తీసేసి 100 కదా ఇది. సో d2². అప్పుడు d = ఏమవుతుంది 10. d = ఏమవుతుంది 10. ఒక వాల్యూ d = మనకి అప్పుడు రాంబస్ యొక్క వైశాల్యం కదా కనుక్కోమని చెప్పింది క్వశ్చన్లో అదే కదా. అయితే దాని యొక్క వైశాల్యం ఎంత అని అడిగినాడు క్వశ్చన్స్లో. సో మనకి రాంబస్ యొక్క కర్ణాలు ఇచ్చినప్పుడు వైశాల్యం ఏమవుతుంది d1 × d2. సో అప్పుడు ½ × d1 అంటే ఒకటి ఎంత వచ్చింది 10 వచ్చింది. ఇంకోటి వచ్చేసి 24 రెండో కాట్ల 2 5 10. సో 24 5 5 4 20 5 2 10 ఎంత అవుతుంది 120. పైథాగరస్ ట్రిపులెట్స్ లేకున్నట్టు కూడా ఈ విధంగా చేయొచ్చు. బట్ మనకు అంత అవసరం కూడా ఏముండదు. ఇప్పుడు d1 అనేది మొత్తం 24 అంటాడు. అప్పుడు ఇది 24 అంటే ఇది 12. సో మనకి ఇది లుకింగ్ లైక్ ఒక మనకి ఏమవుతుంది ఒక ట్రయాంగిల్ ఎక్కడ కదా మనకి. సో ఒక ట్రయాంగిల్ అన్నప్పుడు ఇది 13 ఇది 12 అన్నప్పుడు ఇది ఎంత ఉంటుంది పైథాగరస్ ట్రిపులెట్స్ తెలుసా లేదా? సో మనకి ఇది 5 ఐడెంటిఫై చేసి ఇప్పుడు నార్మల్ సింపుల్గా చెప్పొచ్చు లేదా? సో సింపుల్గా చెప్పొచ్చా లేదా? దీని యొక్క త్రిభుజం యొక్క వైశాల్యం మనం చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా లేదు? కర్ణం కూడా చెప్పొచ్చునా లేదా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇది ఇంత 24 కదా, ఇది 12 అన్నప్పుడు ఇది మొత్తం 24 కదా ఇచ్చింది. సో ఇది ఇంత 5 అన్నప్పుడు ఇది ఇంత ఎంత అవుతుంది ఏమవుతుంది అట్లాగని చెప్పొచ్చు లేదా? అప్పుడు డైరెక్ట్ మనం దీంతో ఇది ఒక్క ఫార్ములా ఇది ఇంత చేయకోకున్నట్లు ఇది ఇంత చేసే చెప్పొచ్చు లేదా? d1 × d2 కదా. సో మనకి 24 వాడేసినాడు, మనకి వచ్చింది ఏమి 10 వచ్చింది 10 వచ్చి చేసి లేదా ఈజీగా. అంటే ఇప్పుడు ఇది చేసేదానికంటే ఇది చేయడం ఈజీ లేదా? సో పైథాగరస్ ట్రిపులెట్స్ నేర్చుకోవడం ఈజీ కదా. సో అర్థమైంది పైథాగరస్ ట్రిపులెట్స్ ఎట్లా అనుకుంటారు అనేది. సో ఇది కూడా రాసుకోండి. సో n అనేది ఈవెన్ నెంబర్ అయితే కానీ పైథాగరస్ ట్రిపులెట్స్ ఎట్లుంటాయి, ఒకవేళ n అనేది ఆడ్ నెంబర్ అయితే కానీ పైథాగరస్ ట్రిపులెట్స్ అనేది ఎట్లుంటాయి రైటా. సో ఇవి కూడా రాసుకోండి, ఉపయోగపడతాయి మీకు పక్కన పైథాగరస్ ట్రిపులెట్స్కి. ఇది చెప్తాను కాబట్టి రేపు సర్కిల్స్ అంటే మీకు జామెట్రీ చెప్పిన దాంట్లోనే జామెట్రీలోనే సర్కిల్స్ వస్తాయి, వృత్తాలు అనేవి వస్తాయి. వృత్తాలని అంటే సింపుల్ కాన్సెప్ట్, అదొకటి సింపుల్ కాన్సెప్ట్. అక్కడ రావాల్సింది ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చినారు కాబట్టి నేను చెప్తున్నాను. ఏమి ఇచ్చినట్టు క్వశ్చన్ అనేది 36 క్వశ్చన్ అనేది ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే చూడండి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే తెలుగులో ఏమి ఇచ్చినట్లే
చక్రీయ చతుర్భుజం. రైట్. చక్రీయ చతుర్భుజం అంటే చూడండిగా ఒక ఇట్లా సర్కిల్ ఉంటుంది అబ్బా, ఇది ఏమిది ఒక సర్కిల్. సో ఈ సర్కిల్ ఉన్న ఒక ఏమైతే అనుకుంటే ఒక ఏదో ఒక ఏది క్వాడ్రిలేటర్ అంటే ఒక చతుర్భుజం ఉంటుందంట. ఎట్లని గీసుకొచ్చి మీరు మరి ఎట్లా గీసిన ఏం కాదు, మీరు ఒక చతుర్భుజము ఎట్లా నాకు నచ్చినట్లు గీస్తా ఒక చతుర్భుజం అంట. ఇప్పుడు చతుర్భుజం ఏర్పడినప్పుడు ఎన్ని భుజాలు వచ్చినాయి మనకి? ఒకటి. చతుర్భుజం అంటే 4 వస్తుంది, 4. రైటా? సో ఇది రైటా? ఇట్లా రాసుకోవచ్చు. ఎందుకులైనా ఒక నీట్గా మనకు పద్ధతి ప్రకారం బుక్లో ఉన్న ప్రకారం రాయాలని కష్టం ఎట్లా రాస్తారంటే ఫస్ట్ ఏ, ఇది బి, తర్వాత సి, డి ఇట్లా పోతారు అనమాట. ఎక్కువ అందరుగా ఇట్లా పోతారు, ఇట్లా వస్తారు ఇట్లా. రైటా? సో ఇట్లా రాస్తారు. బట్ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక చక్రీయ చతుర్భుజంలోన అంటే ఒక వృత్తంలోన ఇట్లా ఒక చతుర్భుజం ఉంటే కదా దాంట్లోనే మనకి కోణం ఉంటాయి కదా. ఎన్ని కోణాలు ఉంటాయి? 4 కోణాలు ఉంటాయి. 4 భుజాలు ఉన్నప్పుడు 4 శుక్రుడు ఉన్నప్పుడు 4 ఉండేది. సో ఈడొకటి, 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 ఈడొకటి అంటే ఇది ఏమిది? యాంగిల్ ఏ. ఇంకోటి రైట్. అంటే ఆపోజిట్ కోణాలు ఏమైతే ఉంటాయో అవి ఎప్పుడు ఎన్ని ఉంటాయంటే 180 డిగ్రీకి ఈక్వల్గా ఉంటాయి. ఎంత ఉంటాయి? 180 డిగ్రీ. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ ఎంత ఉంటుంది అనుకుంటే 180 డిగ్రీలు అవుతుంది. అలాగే యాంగిల్ డి కూడా ఎంత ఉంటుంది అనుకుంటే అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ కూడా ఎంత ఉంటుంది అనుకుంటే 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఇది కాన్సెప్ట్. ఎప్పుడైనా కానీ ఒక చతురస్రం ఇచ్చి దాంట్లో ఒక చతుర్భుజం ఇచ్చినాడంటే దాని ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఎప్పుడు ఎట్లుంటాయి అనుకుంటే దేనికి ఈక్వల్? 180 డిగ్రీస్కి ఈక్వల్. 180 డిగ్రీస్కి ఈక్వల్. అందులో మనకు కొన్ని క్వశ్చన్ ఒకటి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినట్టే యాంగిల్ ఇట్లా ఏబిసి ఈక్వల్ ఎంత ఇచ్చినాడు? 47. అంటే అది దేనికి సంబంధించింది చెప్పండి? రైటా? చెప్పండి. బి ఈక్వల్ టు 47 డిగ్రీలు ఇచ్చినాడు. బి ఈక్వల్ ఎంత ఇచ్చినాడు? 47 డిగ్రీ. చెప్తే అది అట్లా 3 ఇచ్చినప్పుడు దానికి దానికి సంబంధించింది ఉంటుంది అది మధ్యలో. నెక్స్ట్ ఇది ఇంకోటి ఏమి ఇచ్చినాడు? బిసిడి అంటే సి ఎంత ఇచ్చినాడు? 97 డిగ్రీలు ఇచ్చినాడు. అయితే క్వశ్చన్ ఏమడిగినాడు? కాదు క్వశ్చన్ అయితే యాంగిల్ ఏడిసి మైనస్ బిఏడి అంటే డికి తర్వాత ఏకి డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. డికి ఏకి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా ఆపోజిట్ యాంగిల్స్ ఎంత ఈక్వల్గా ఉంటాయి? 180 డిగ్రీస్కి ఈక్వల్గా ఉంటాయి. రైట్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అప్పుడు చూడండి మనకి సి అనేది 97 డిగ్రీలు అయితే కన్నా సి అనేది 97 డిగ్రీలు అయితే కన్నా ఏ అనేది ఎంత అవుతుందరా అంటే 180ల నుంచి మనకి ఏం తీసేయాలా? అంతేనా? సో మనకు 10ల నుంచి చూడబోతే ఎంత? 3. దశకం ఏంటదా? అతను 11 ఉంటాయి కదా. సో 10ల నుంచి 9 పోతే ఎంత? 83. అంటే మనకి ఏమొచ్చింది? 83 అనేది ఏమే ఏ వాల్యూ ఎంత వచ్చింది? 83 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కున్నాం? ఇంకోటి ఏమి ఇచ్చాడు? బీ ఈక్వల్ టు 47 ఇచ్చాడు. బీ ఈక్వల్ టు 47 ఇచ్చాడంటే డీ ఈక్వల్ టు కనుక్కోవచ్చా లేదా? సో మళ్ళీ 180ల నుంచి ఏం తీసేయాలా? 47 తీసేయండి. ఏం చెప్పండి? ఎంత స్పీడ్ చెప్తా అంటే నువ్వు. సో ఇప్పుడు చెప్పండి దీనికి డిఫరెన్స్ ఎంత? 13ల నుంచి 8 పోతే ఎంత? సో మనకి ఈజీగా కనుక్కోవడం. డి మైనస్ ఏ కనుక్కునేది ఈజీ లేదా? సో మీకు ఏం కాన్సెప్ట్ ఒక పాయింట్ గుర్తుండాలి. ఏదైనా కానీ ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు ఆ సర్కిల్లో ఒక చతుర్భుజం క్వాడ్రేట్లు ఉంటే కన్నా ద ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని గుర్తుంటే చాలు. రైట్. ఇది ఒక క్వశ్చన్ చెప్పేసి నేను వదిలేయచ్చు. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూన రకరకాల క్వశ్చన్లు అడుగుతుంటాడు దీన్ని. రైట్. ఏమి ఇచ్చాడు చూడండి. ఒక చతుర్భుజం అంట ఏబిసిడి అంట లోని భుజాలని ఏబిబిసిడి అంట వాటి యొక్క మధ్య బిందువులు కలిపితే బిందువులు పిక్యూఆర్ఎస్లు అయితే అప్పుడు ఒక చతుర్భుజం వస్తుందంట. మరి అప్పుడు పిక్యూఆర్ఎస్ అప్పుడు వాటిని డ్రా చేస్తే వచ్చి చతుర్భుజం అనేది ఏడిది అని అడుగుతున్నాడు. ఏమి అని అడుగుతున్నాడు. రైట్. ఇప్పుడు చూడండి నార్మల్గా ఒక చతుర్భుజం గీస్తాను. ఏదో ఒక చతుర్భుజం మీరు ఆన్సర్ చెప్పుదురు. కొద్దిగా ఓపిక పట్టండి. ఏదో ఒకటి చతుర్భుజం ఇది ఆ చతుర్భుజం అనుకుంటే ఏమని చెప్తారు చెప్పండి చూద్దాము. ట్రెపీజియం అంటే ఏమి చెప్తే మీకు? ట్రెపీజియం అంటే చెప్తాను. ట్రెపీజియం ఫార్ములా చూడ కదా ఆన్ చేసింది వీడియో. రైట్. ట్రెపీజియం అంటే ఏమి చెప్తారా మీకు? ట్రెపీజియం రాశారన్నాడా? రాపిస్తారా మీకు? ట్రెపీజియం అంటే ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అని రాస్తారు. రైట్. అదే చెప్పినారు మన ట్రెపీజియం అంటే. ట్రెపీజియం అంటే అక్కడ ఏం లేదు. ఇది ఏంది? ఇది ట్రెపీజియం అనుకంటే
ట్రెపీజియం అంటే ట్రెపీజియం మీకు తర్వాత చెప్తాను. ఓకే, ట్రెపీజియం చెప్తాను. ఇంకోటి సమాంతర చతుర్భుజం చెప్తాం కదా, ప్యారలలోగ్రామ్ అంటారు కదా. సో ఫస్ట్ ట్రెపీజియం చెప్పినాం, తర్వాత సమాంతర చతుర్భుజం ప్యారలలోగ్రామ్ చెప్పినాం, తర్వాత ఇంకోటి ఏం చెప్పినాము, రాంబస్ చెప్పినారు. అదే చెప్పిండేది ఇది, అదే చెప్పిండేది, ఇంక వేరే ఇంకేం లేవు. సో ఇక్కడ చూడండి ట్రెపీజియం అంటే మరి ఏమి, ఇది ట్రెపీజియం అంటారు దీన్ని. ఇప్పుడు ఇది ఒక చతుర్భుజం అంట, వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే ఇది ఒక చతుర్భుజం అంటది. అంటే ఇప్పుడు ఇది ఒకటి, ఇది 4 భుజాలు ఉన్నాయి కదా, మరి దీంట్లో మధ్య పాయింట్లు పెడతాం కదా, ఏంటివి ఇవి మధ్య పాయింట్లు ఉంటాయి కదా, ఈడొక సుక్కు ఉంటుంది, ఈడొక సుక్కు పెట్టి మళ్ళీ నువ్వు ఏం గీసావు అంటే ఇంకోటి గీసావు, ఇట్లా ఏం గీసిస్తావు, ఇట్లా గీసిస్తావు అనమాట. రైట్, రాంబస్ ఎక్కడ అనిపిస్తాయి కానీ రాంబస్ కాదు అది, అదే మనకి మన టాలెంట్ ఉంటే అదే మనకు, నాకు తెలుసు మీరు చెప్తారని కషానే. రాంబస్ ఎక్కడ కనిపిస్తుంది కానీ రాంబస్ కావు, అన్ని రాంబస్లు ఎక్కడ కనిపిస్తుంది. ఏం చతురస్రం కూడా ఇట్లా దిబ్బి పెడితే రాంబస్ అక్కడ కనిపిదా, కనిపిస్తుందా లేదా, కనిపిస్తుంది. రైట్, ఇది ఏంటిది, ఇది చతుర్భుజం, ఇదేమిది చతుర్భుజం. చూడండి నేను దీన్ని ఏం చేస్తాను అనుకుంటే మధ్య బిందువులు కలిపి వచ్చి తర్వాత ఏమైతే చూడండి, ఇప్పుడు ఇదేం చెప్పండి, ఇదేమిది, ఇది కూడా చతుర్భుజం, నాకు కూడా చతుర్భుజం తెలుసు అప్ప, ఇది కూడా చతుర్భుజం నాకు కూడా తెలుసు. ఏడిది ఇది, రైట్, ఒక జత సమాంతర భుజాలు ఉండాలా, ఏమి ఉండాలా, ఒక జత సమాంతర భుజాలు ఉండాలి, ఉన్నాయిడా లేవా, ఏడిది ఇది, ఇట్లానే గీయచ్చు. ఇంకా కొన్నిసార్లు మీకు ఎట్లు ఇస్తారు అనిపిస్తుంటే మీకు ఎక్కువ బుక్కలనిగా ఇట్లా కనిపిస్తుంటుంది, ఇట్లా ఏం కనిపిస్తుంది అంటే ఒక జత సమాంతర భుజాలు ఉండాలి, ఒక జత సమాంతర భుజాలు ఉంటే దాన్ని ఏమంటారు, ట్రెపీజియం అంటారు. ఏమంటారు, ట్రెపీజియం. అర్థమైంది ఇప్పుడు, ట్రెపీజియం అనిపిస్తుంటే సమలంబ చతుర్భుజం, సమలంబ చతుర్భుజం, ఒక జత సమాంతర భుజాలు ఉండాలి, ఒక జత సమాంతర భుజాలు ఉండాలి. సో దీన్ని ఏమంటారు, ట్రెపీజియం. ఏమి, ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం. రైట్, కాన్సెప్ట్లో అడిగిన క్వశ్చన్ అంటే ఇది. సో జాగ్రత్తగా, సో రైట్. సో మనకి దీని నుంచి డ్రా చేసే వచ్చేది ఇది అనమాట. సో దీని నుంచి నెక్స్ట్ డ్రా చేసే వచ్చేది ఏంటి దాని క్వశ్చన్ అంటే సమాంతర చతుర్భుజం. రైటా, సో ఏది చతుర్భుజాలు ఎట్లుండాలి, ఒకదానికొకటి సమాంతరంగా ఉండాలన్నమాట. దాన్ని మనం ఏమంటారు, సమాంతర చతుర్భుజం అంటారు అనమాట. సమాంతర చతుర్భుజం లేదా ఏమంటారు, ప్యారలలోగ్రామ్ అంటారు కదా, ప్యారలలోగ్రామ్ అంటే క్వశ్చన్ అంటారు లేదా. సో అదే ప్యారలలోగ్రామ్, ఇది ప్యారలలోగ్రామ్. రైట్, అది ప్యారలలోగ్రామ్ అని క్వశ్చన్ అంటారు. అర్థమైనా. సో దీంట్లో నుంచి మరి మధ్య బిందువులు కలిపేసి గీసే కదా, చతురస్రంలో అక్కడ కనపడుతుంది, నేను కాంపిటీషన్ మీకు ఇది లేదు కదా. క్రాస్ ఉన్నాయి చూడండి, సమాంతర ఒక ఇది ఒక జత, ఇది ఒక జత, ఒకదాని కూడా ఎట్లుండయి సమాంతరంగా కదా ఉండేది, అట్లా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ దీంట్లో నుంచి వచ్చి మళ్ళీ మధ్య బిందువులు కలిపి వచ్చేది ఏడిది, ఎవరైనా చెప్తారా, ఏంటి తలకాయ తింటే ఊపినంటారా. 2 వస్తాయి దీని నుంచి మనకి ఏమొస్తాయి ఏంటి అంటే 2 వస్తాయి. ఎవరు చెప్పి ఏంటి చెప్పి రేప ఎవరంటే రాంబస్ కాదప్ప. దీని నుంచి మనకు 2 వస్తాయి. రైటా, ఒకటి వచ్చేసి దీర్ఘ చతురస్రం వస్తుంది, ఇంకొకటి వచ్చేసి ఏం వస్తుంది అని క్వశ్చన్ అంటే రాంబస్ కూడా వస్తుంది. మనకు 2 ఆప్షన్స్లో యాదో ఒకటి ఇస్తుంది. రైటా, ఈ 2 అవుట్ల నుంచి వచ్చి వీళ్ళిద్దరు భార్య భర్తలు అనుకుంటే రైటా, వీళ్ళిద్దరి నుంచి ఒకటి వస్తాడు, మరి వాడే ఎవరు అని క్వశ్చన్ అంటే చతురస్రం. వాడు ఎవరు అని క్వశ్చన్ అంటే చతురస్రం. సో ఇదేమిది రాంబస్, ఇది వచ్చేసి ఇదేమిది దీర్ఘ చతురస్రం. అందుకని చెప్పి నచ్చిన తాత్కర్ నుంచి గుర్తుపెట్టుకున్నా. సో ఏదైనా కానీ ఒక చతుర్భుజం, ఏదైనా కానీ ఒక చతుర్భుజం. సో ఆ చతుర్భుజంలోన అది ఏ చతుర్భుజం అనేది ఏం చెప్పలేదు మనకి. ఒక చతుర్భుజంలోన రైట్ ఆ భుజాల యొక్క మధ్య బిందువులను కలుపుతూ గీస్తే వచ్చే చతుర్భుజం ఏమవుతుంది, ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం. ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజానికి మధ్య బిందువును కలుపుతూ గీస్తే వచ్చేది ఏమవుతుంది,
సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజానికి మధ్య బిందువును కలుపుతూ గీస్తే వచ్చేటివి దీర్ఘచతురస్రం లేదా రాంబస్. రాంబస్ కానీ దీర్ఘచతురస్రం కానీ ఈ రెండింటికి యొక్క మధ్య బిందువును కలుపుతూ గీస్తే వచ్చేది ఏమవుతుంది? చతురస్రం అవుతుంది. ఇప్పుడు వాడు ఇచ్చింది ఓన్లీ చతుర్భుజం ఇచ్చినాడు. సో మధ్య బిందువును కలుపుతూ మనం గీస్తే వచ్చేది ఏమి? ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం. ఇది ఆప్షన్స్ లో ఉండదునా? ఉండదునా? సో దీంట్లో ఆప్షన్ లో ఉండదు ఇది. సో ఇది ఆప్షన్స్ లేకుంటే తర్వాత ఉండేది ఆప్షన్స్ లో అవుతుంది అనమాట. తర్వాత ఉండేది ఇది సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం ఆప్షన్ లో ఉండదనే లేదా? సో మనకి ఇది అవుతుంది అనమాట. రైట్. మనకి ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు. ఒకవేళ ఎగ్జామ్లోనా ఒక సమాంతర ఏబిసిడి అనుకుంటారు, ఇది ఒక సమాంతర చతుర్భుజం ఏర్పడుతుంది. దీంతో అందులో సమాంతర చతుర్భుజంలోని భుజాల యొక్క మధ్య బిందువును కలుపుతూ ఏర్పడితే వచ్చేది ఏమని అడుగుతాడు. మనకు ఆప్షన్స్ దీర్ఘచతురస్రము రాంబస్ రెండు ఉంటే ఇది మరియు ఇది రెండో అవుతుంది. ఇది అవుతుంది లేదా ఇదన్నా అవుతుంది అనమాట. ఇది లేదా ఇది రెండు అయితే అవకాశాలు ఉన్నాయి. సో మనకు ఆప్షన్ ఏదో ఒకటే ఇస్తుంది అనమాట. అంటే సో ఇప్పుడు దీర్ఘచతురస్రం ఉండదు. దీర్ఘచతురస్రం యొక్క మధ్య బిందువును కలుపుతూ గీయబడితే ఇది వచ్చే పటం ఏమి ఏర్పడుతుంది అంటే ఏమి చెప్పాలా? చతురస్రం అని చెప్పాలి. ఏది చెప్పినా ఒకటే. సో మొత్తం ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏం చేయాలా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఏం గుర్తుపెట్టుకోవాలా? ఇది గుర్తుపెట్టు. ఇది మొత్తం మీకు గుర్తు మైండ్లో ఉందనుకో టక్కన ఆన్సర్ చెప్తావు. ఇప్పుడు రైట్. ఫస్ట్ మనకి ఆప్షన్ దీంట్లో ఈ యాక్సిడెంట్ పడి వేయాల్సింది ట్రెపీజియం. ట్రెపీజియం లేకుంటే ఏమి ఇచ్చింటారు ఖచ్చితంగా? ఇది కూడా లేకుంటే ఏమి ఇచ్చింటాడు? ఈ రెండో ఒకటి ఏదో ఒకటి ఇచ్చింటాడు. ఇది కూడా లేకుంటే ఇది ఇచ్చింటాడు. ఏదో ఒకటి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? మరి రాసుకుమారి కొంచెం లాజికల్ క్వశ్చన్లు ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. చూడండి ఏమి ఇచ్చినాడంటే ఒక గది యొక్క పొడవు ఇచ్చినాడు రా. ఎంత ఇచ్చినాడు రా? 5.2 అంటే 5.2 మీటర్లు ఇచ్చినాడు. దాని యొక్క వెడల్పు ఎంత ఇచ్చినాడు? ఇప్పుడు చూడండి L = 5.2 మీటర్స్ ఇచ్చినాడు. రైట్. అలాగే B = ఏమి ఇచ్చినాడు? 2.0 మీటర్లు ఇచ్చినాడు. 2.0 మీటర్స్ ఇచ్చాడు. మీటర్స్ అనేది రాయచ్చు, అది ఇచ్చినాడు. రైట్. అయితే ఇప్పుడు మనము ఏం పరచాలంట? టైల్స్ పరచాలంట. రైట్. ఆ గదిని ఖచ్చితంగా చతురస్ర పలకలతో పరచాలంటే కావాల్సిన కలిసి కింద బండ్ల పరచాలి అనుకృష్ణ అంటున్నాడు వాడు. రైట్. అది ఎట్లుండదు అనుకృష్ణ దీర్ఘచతురస్ర ఆకారంలో ఉండదు. అయితే ఇంగ్లీష్ ద లీస్ట్ నెంబర్ ఇక్కడ హైలైట్ చేసుకున్నాడు. ద లీస్ట్ నెంబర్ అని అడుగుతున్నాడు. కనిష్ట ఎన్నైతే అనుకృష్ణ క్వశ్చన్ అడుగుతుంది. ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు అట్లా అడిగినాడంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము? వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యమే కదా కనుక్కోవాల్సింది. సో వైశాల్యం అంటే ఇప్పుడు చూడండి పాయింట్ పోయేదానికి ఏం చేస్తానంటే దీన్ని 10 అనేది చేస్తాను, దీన్ని 10తో నెట్ చేస్తాను, దాన్ని 10తో నెట్ చేస్తాను, రెండు అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది 52 కదా. ఇది ఏమవుతుంది? చెప్పండి. ఇది 20 అవుతుంది. అంతేనా? 20 అవుతుంది. మనకి చూడండి మనకి ఆప్షన్స్లో ఏమని ఇచ్చినాడు? ఈ గదిని ఖచ్చితంగా చతురస్ర పలకలతో పరచాలంటే కావాల్సిన కనీస పలకల సంఖ్య ఎంత? మనకి మీటర్లు ఏమి ఇచ్చాడు దరిద్రుడు? వాటిని చతురస్రం యొక్క పలకలు అన్నాడు, దాని యొక్క స్క్వేర్ అన్నాడు. రైట్. చూడండి మనకి ఇది ఏమి ఇచ్చినాడంటే 52 మరియు 20 ఇచ్చినాడు కదా. ఈ రెండింటికి మనకి ఏం కనుక్కున్నాలంటే మనము గది యొక్క వైశాల్యం మీద కనుక్కోవచ్చు. కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇది ఇంటూ ఇదే కదా, L × B కదా వైశాల్యం. సో మనకి ఏమవుతుంది? 52 × 20. 52 × 20 ఇదే కదా వైశాల్యం. ఇది బై మనం ఏం వేసుకుంటాం? సంఖ్య కావాలనుకుంటే మనకి అది ఏమైతే పరస్తామో దాని యొక్క వైశాల్యం కనుక్కోవాలి. దాని యొక్క వైశాల్యం అట్లా ఆ వైశాల్యం ఎంత ఉంటుందో మనకి ఏమైనా ఇస్తున్నాడు వాడు? ఏమైనా ఇస్తున్నాడా? ఏమి ఇవ్వట్లేదు. మనకి వైశాల్యం అనేది తెలియట్లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలనుకుంటే చూడండి ఫస్ట్ మనకి ఇచ్చిన ఈ రెండు నెంబర్లకి ఏం చేస్తారనుకుంటే HCF కనుక్కోండి. ఏమనుకుంటారు? HCF కనుక్కోండి. 52కి 20కి HCF ఎంత అవుతుందో కనుక్కోండి. HCF కనుక్కోండి. వాడు ఎందుకు అంటే మనకి ఆప్షన్స్లో చూసి వేరే వాల్యూస్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? వేరే వాల్యూస్ ఇచ్చినాడు. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తాను అనుకుంటే వీటిని కంప్లీట్గా ఏమిటికి మార్చాను అనుకుంటే సెంటీమీటర్స్కి మార్చాలి. సెంటీమీటర్స్కి మార్చాలంటే ఏం చేయాలా? ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? ఫస్ట్ ఇది 520 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 200 వస్తుంది. ఇప్పుడు కనుక్కున్నాడు 520కి 200కి HCF ఎంత అవుతుంది? మనకి ఏరియా కనుక్కోవాలనుకుంటే ఇదే కదా 520 × 200. HCF ఎంత అవుతుంది చెప్పండి? HCF ఎంత అవుతుంది? నలభై అవుతుంది. 40 అనేది ఈ 40 అనేది ఏమవుతుంది చెప్పండి? అప్పుడు 40 అనేది ఏమవుతుంది? బై 40 వేసుకొని చేయండి. 40 వేసుకొని కొట్లు కొడితే ఏమొస్తుంది? మనకి చిన్న వాల్యూ వస్తుందా?
రాదు. మనకి ఇప్పుడు ఇది మనకి ఏమైతే క్వశ్చన్ అంటే ఇది ఒక లెంత్ అనుకోండి, ఇది 40 ఏమనుకుంటారు, ఒక లెంత్ అనుకున్నాండి, ఒక భుజం అనుకుంటే గిన అప్పుడు ఇది ఏమైతే చూడండి 40 × 40 చేసేయండి, ఇట 40 × 40 చేయండి, చూద్దాం ఏమొస్తుంది. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, రెండవ కార్ల 2 2 4, నెక్స్ట్ 4 2 8 కదా, 8 6 48, 8 5 40, అంతేనా. 65 ఆన్సర్ ఉండదే, 65 ఆన్సర్ ఉంది. రైట్. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏమనుకొచ్చిన అంటే లెంత్ని మనం మీటర్లు ఇచ్చినట్టు కదా సెంటీమీటర్లోకి మార్చుకోండి. ఎందుకని అంటే మనకి స్క్వేర్ అనేది యాక్చువల్ ఇంకా క్వశ్చన్ ఇంకా పర్టికులర్ చేయాలంటే సెంటీమీటర్స్లో ఇచ్చినట్లు ఇది వాళ్ళు ఇవ్వలేదు మనకి అక్కడ. సో ఇచ్చలేకున్నప్పుడు మనం సెంటీమీటర్స్లోకి మార్చుకుంటే కినా ఈ రెండవటికి మనకి పలక యొక్క వైశాల్యం ఇవ్వలేకున్నప్పుడు ఏం వైశాల్యము, పలక యొక్క వైశాల్యం ఇవ్వకున్నట్ల కనిష్ట అట్లీ లీస్ట్ వాల్యూ ఇచ్చింది కనుక్కోమనేది. సో లీస్ట్ వాల్యూ కనుక్కున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. ఏం కనుక్కోవాలా? హెచ్సిఎఫ్. సో ఏదైతే నువ్వు హెచ్సిఎఫ్ కనుక్కుంటావో ఈ రెండవటికి అంతేగా 520కి ఈ 200కి ఏదైతే హెచ్సిఎఫ్ కనుక్కుంటావో ఈ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే హెచ్సిఎఫ్ అనేది అయితే ఈక్వల్ టు సైడ్, దేని యొక్క సైడ్, స్క్వేర్ యొక్క సైడ్ అంటున్నాడు వాడు. ఏమంటున్నాడు? సో ఆ హెచ్సిఎఫ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఒక సైడ్కి ఈక్వల్ అవుతుంది. సో ఒక సైడ్ 40 అయితే ఇంకొక సైడ్ కూడా ఏమవుతుంది, అందుకోసం 40 × 40 అనేసి ఉండేది. దాని యొక్క వైశాల్యం అయితే 520 × 200 అంతే. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, టైల్స్ సంఖ్య వస్తుంది అనమాట. అంత ఎంత వస్తుంది టైల్స్ సంఖ్య ఎంత 45 65. అదే రైటా, అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఎంత మనకి, క్వశ్చన్ నెంబర్ 39. చూడండి మన క్వశ్చన్ నెంబర్ 39 ఏముండదు. రైట్. సో మనకి 39 క్వశ్చన్ చూస్తే ఒక దీర్ఘచతురస్ర యొక్క వైశాల్యం అనేది చతురస్ర వైశాల్యానికి 6 రెట్లు అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ చూడండి. చతురస్ర భుజం పొడవు కన్నా దీర్ఘచతురస్రం యొక్క పొడవు 16 సెంటీమీటర్లు ఎక్కువ ఏమి ఇచ్చినాడు, మోర్ ఎక్కువ అంట. అలాగే దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 8 సెంటీమీటర్లు ఎక్కువ అయితే రైటా. చూడండి, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈ 16 సెంటీమీటర్స్ మోర్ అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 18 సెంటీమీటర్స్ మోర్ దాన్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ఏదైతే ఒక చతురస్రం ఉండదో రైట్, ఇది చతురస్రం అంటారా, ఇంకోటి వచ్చేసి దీర్ఘచతురస్రం. మీరు ఎగ్జామ్లో ఇట్లా బొమ్మలు వేసారు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. రైట్. దీని యొక్క భుజం చూడండి, దీని యొక్క భుజం ఏమనుకుంటారంటే ఏ అనుకోండి, దీని యొక్క భుజము ఏ అయితే గిన అప్పుడు దీర్ఘచతురస్రం యొక్క పొడవు అనేది దీనికంటే ఎంత ఎక్కువ ఉంటుందంట, 16. సో 16 అప్పుడు 16 ఎక్కువ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది a + 16. అలాగే చతురస్రం యొక్క భుజం ఏ అయితే గిన దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు అనేది ఎంత ఎక్కువ ఉంటుందంట, అంటే 8 ఎక్కువ ఉంటుంది, a + 8 అవుతుందంట. అయితే ఇప్పుడు వాడు ఇచ్చిన ఫస్ట్ పాయింట్ ఏమంటే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది రైట్, చతురస్రం యొక్క వైశాల్యానికి ఎన్ని ఉంటుంది, 6 రెట్లు అన్నాడు. 6 రెట్లు కదా, 6 రెట్లు అంటే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది చతురస్రం యొక్క వైశాల్యానికి 6 రెట్లు. అంటే చతురస్రం యొక్క వైశాల్యం ఎంత ఉంటుందో దానికి 6 రెట్లు ఉంటుందంట. 6 రెట్లు అంటే ఇప్పుడు చూడండి, చతురస్రం వైశాల్యం ఏమవుతుంది మనకి a × a అంతేనే. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది a + 8 ఇంకోటి a + 16 l × b నే కదా, అదే మనకి. ఇప్పుడు చతురస్రం యొక్క వైశాల్యం అదే నిచ్చిండేది, సారీ దీర్ఘచతురస్రం యొక్క ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది చతురస్రం యొక్క వైశాల్యానికి ఎన్ని రెట్లు అంట, 6 రెట్లు అంట. ఎన్ని రెట్లు, అంటే ఇది ఎక్కడ ఎక్కువ ఉన్నట్ల. సో అప్పుడు దీనికి మనం ఇంటూ ఏం చేయాలి, దీన్ని రెండు ఈక్వల్ కావాలంటే ఏం చేయాలా, ఇక్కడ 6 రెట్లు చేసి ఆ రెండు ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. అందుకని ఇక్కడ ఈజ్వల్ గుర్తుపెట్టినా. ఇప్పుడు రెండు ఏంటి ఎట్లయితే ఈజ్వల్ టు ఇది ఏ అంటున్నా వాడు ఏ ప్లస్ అనుకుంటే వాడు చెప్తున్నాడు కదా, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము చతురస్రం యొక్క వైశాల్యానికి ఎన్ని రెట్లు, 6 రెట్లు. అంటే ఇది 6 రెట్లు అయితే దీన్ని 6 రెట్లు చేసి దీనికి ఈక్వల్ అవుతుందనే లేదా, ఈక్వల్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు లాస్ట్ పడు, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కున్నారంటే ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కున్నారు కదా. ఇక్కడ ఏం కనుక్కున్నారు, ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనము ఏ వాల్యూ కనుక్కున్నాను. ఏ వాల్యూ కనుక్కున్నాడు సింపుల్ చూడండి, ఏంటి ఏ అంటే 6a² కదా, అంతేనా. దీని రెండో ఇంటి చేయాలని చెప్తుంది, a × a a² a × 16 నెక్స్ట్ ప్లస్ 8 × a నెక్స్ట్ 16 ఎంబల 108 128 ఏం చెప్తారు, 126 క్లాప్స్ కొట్టడానికి రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ a² ఉంది కదా, ఇక్కడ a² ఉందా లేదా,
సో ఈ ఏ స్క్వేర్ని యూతరంగా పంపించేసేయండి. అన్ని ఇక్కడ తోలుకురండి, ఏమంతే ఉండదు. ఇక్కడ 6a², ఇక్కడ ఏ స్క్వేర్ యూతరంగా క్యాన్సిల్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ యూతరంగా వస్తే ఏమవుతుంది? మైనస్ కదా. సో 5a², 5a². ఇక్కడ ఈ 16 ఒక 8 ఎంత కూడితే ప్లస్ 24 ఉంటుంది. యూతరం కోసం ఏమవుతుంది? -24a. తర్వాత -128 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ మరి అప్పట్లోకి వచ్చు కదా. అప్పట్లో కూడా వచ్చినప్పుడు వెంటనే మైండ్లోకి పోవాలి. 5 × 128. 128 అంటే 5 చేసి 5 ఎంబలా 40 అంటే 4 మిల్క్. నెక్స్ట్ 5 ఎంట్లా 10, ఒక 4 14. నెక్స్ట్ 5 ఒక అట్లా 5 1 600. 640కి మనకి కారణాంకాలు మీరు చెప్తే ఆ రెండు వచ్చిన నెంబర్ని కూడితే కానీ తీసేస్తే కానీ 24 రావాలా. ఏంటి ఇదంతా తతంగము, ఆప్షన్ త్రూ చేసాము అని ఒకటి ఉండదు కదా అనుకోసం మీరు ఇప్పుడు పోవచ్చు. ఆప్షన్ త్రూ చేసేకి రాదు. వాడు కనుక్కోమండి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోమని చెప్పిండేది. సో చుట్టుకొలత ఫార్ములా ఏమి? 2 × L + B కనుక్కోవాలా. అంతే. మనకు అక్కడ ఆప్షన్స్ అన్నీ చూసుకోండి. ఎట్లా చేస్తారు? 2 × L + B మనకి చేసేకి వస్తుందనే కంపల్సరీ ఏ వాల్యూ కనుక్కోవాల్సిందే ఇక్కడ. సో మనం ఖచ్చితంగా 640 మీరు ఆన్సర్ చెప్పాలా. చెప్పండి 640 ఏ 2 నెంబర్లు ఇంటి చేస్తే వస్తాయి? చెప్పినారు సార్ అప్పుడు టక్ అని చెప్తే ఇప్పుడు చెప్పట్లా వాడే టక్ అని చెప్పింది. 640 నీ ఇంటి చేస్తే రావాలా. చెప్పండి. ఈజీగా వస్తుంది, చాలా సింపుల్గా వస్తుంది. మీరు ఆలోచిస్తే కొంచెం నేను చెప్తున్నా నేను చెప్తే మీరు టక్ మీకు చెప్పాక రావాలా. సింపుల్ చెప్పిస్తాను తెలిసిన నెంబరు. అడగా 0 లేపేయండి. ఫస్ట్ 0 లేపించిన తర్వాత 0 పెట్టుకుందరు. ఇప్పుడు చెప్పండి 8 × 8 ఎట్లా వస్తుంది? ఇప్పుడు 8 × 8 ఇప్పుడు హనుమంత్ గారు ఏమంటున్నాడంటే 8 × 8 అంట. అంటే ఒకటి 80 అవుతుంది, ఇంకోటి 8 అవుతుంది కదా. 8 ఎంబల్ 64 అంటే 640. అప్పుడు 80 + 8 ఎంత అవుతుంది? 88. 80 నుంచి 8 తీసేస్తే 72. మనకు రావాల్సింది 24. ఇది ఒకసారి నేను చెప్తున్నా. నలభై నుంచి 16 పోతే ఎంతరా వస్తానే లేదు? రాయచ్చలేదు. ఇట్లా రాయచ్చా? ఇప్పుడు చెప్పండి. అయితే 5a² చూడండి, పెద్దది మైనస్ కదా. -40a + 16a - 128 ఈజ్ ఈక్వల్ టు 0. రెండాట్లో ఏం కామన్ ఉండదు. రెండాట్లో ఏం కామన్? 5a కామన్ చేసా. 5 కామన్ చేసి ఇక్కడ ఏం మిగులుతుంది? a - 5 ఎంబాలా అలా. అంటే మనకి ఇప్పుడు a - 8. ఇక్కడ ఏం కామన్? 16 కదా రాసేది అదే. సో ఒకటి a - 8, ఇంకోటి వచ్చేసి 5 + 6. ఇట్లా ఏం ఎగ్జామ్లో మీరు రాయద్దండి ఇంత నీట్గా. డైరెక్ట్ a - 8 ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు 8. సో a ఈజ్ ఈక్వల్ టు 8 అయినప్పుడు చూడండి 2 × L ఏమవుతుంది? 16 + 8. 16 + 8 ఎంత అవుతుంది? 24 ప్లస్ b అంటే 16 + 8 + 8 ఎంత? 16. అంటే ఎంత అవుతుంది? రైట్. అంతేనా? సో సింపుల్. జస్ట్ అందుకోసమే ఐడియాలజీకి అంతసేపు మిమ్మల్ని ఆపిండేదట. బట్ చేయాలి మీరు, నెంబర్ వస్తుంది చేసేగిన. రైటా? రైట్. క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. మీకే పొద్దున్న చాలాసేపు చెప్పిన మెన్సురేషన్స్ అంటే పర్సెంటేజ్లోనే మెన్సురేషన్స్ క్లాసులు చెప్పినాను కదా, అవి మీరు కూడా అదే పర్సెంటేజ్లోనే పొద్దున్న మెన్సురేషన్స్ కాన్సెప్ట్ సంబంధించి క్వశ్చన్లు చెప్పినాను. రైట్. పోయికేసి ఇంటికాడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఒక 16 క్వశ్చన్లు ఇవి ఉంటాయి ఇవి. రైట్. అవి వాళ్ళకి చెప్పు. నెక్స్ట్ చూడండి 40 క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇచ్చినాడు 100 సెంటీమీటర్లు అంట. వెడల్పు ఇచ్చినాడు 60 సెంటీమీటర్లు అంట. పొడవు చూడండి, పొడవు కొలతలో 5% పెరుగుదల, పొడవు కొలతలో 5% పెరుగుదల మరియు వెడల్పులో కొలతలో 4% తరుగుదల ఉంటే గిన ఈ కొలతను ఉపయోగించి గణించిన దీర్ఘచతురస్ర వైశాల్యంలో దోషం ఎంత? పెరుగుదల లేదా తగ్గుదల శాతమే కనుక్కోవాలంటున్నాడు. నేను మీకు ఏమని చెప్తే అనవసరమైన వాల్యూస్ ఉన్నా కానీ రైటా, ఆ వాల్యూస్ ఇచ్చినా కానీ పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత మనం వాటిని రేషియోలో కన్వర్ట్ చేస్తే గిన ఆ వాల్యూలు ఏమన్నా మారుతాయా? ఏం మారని పద్ధతి మొత్తుకొని చెప్తున్నా లేదు మీకు. సో ఇప్పుడు మనకి దీర్ఘచతురస్రం వచ్చినప్పుడు సింపుల్ ఫార్ములా వాడచ్చే లేదా? a + b + a × b/100 వాడచ్చే లేదా? సో అది పొద్దున్న మీకు ఇది వింటే అర్థమవుతుంది. పొద్దున్న లెక్క చేసేది. అప్పుడు చూడండి ఏమవుతుంది? ఒకటి 5 పెరిగింది, తర్వాత 4 తగ్గింది, అంటే 5 - 4 అంటే ఎంత అవుతుంది? 1 వచ్చింది సైడ్ గడ్డ పెట్టుకుంది. ఇప్పుడు నెక్స్ట్ 5 × 4 చేర్చింది. 5 × 4 = 20/100. సో 20/100 అంటే 1/5
1/5 అంటే 0.2. 1/5 అంటే ఎంత 0.2 అంటే 1 నుంచి 0.2ని తీసేయాలి. 0.2ని తీసేసి ఎంత వస్తుంది 0.8. అదే ఆన్సర్ అనమాట. అంటే పొద్దున్న చెప్పిన కాన్సెప్ట్ బాగా వింటే ఇప్పుడు ఈ లెక్క ఈజీ అనమాట. అందుకోసం ఇప్పుడు చెప్పింది అది రైట్. పొద్దున్న చెప్పిన చెప్పదు రైట్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూడండి 41 క్వశ్చన్ నెంబర్ 41 రైట్. క్వశ్చన్ నెంబర్ 41 48 చదవండి. 48 ఏముండదు వచ్చేదాలా ఆర్థమెటిక్లో లెక్కలకి ఎన్ని ఉంటే ఎన్ని వచ్చేదాలా మనం స్టేట్ ఎగ్జామ్లో అవి రాసిగిన రైట్. చూడండి ఏమి ఇచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. 2 చతురస్రాల యొక్క చుట్టుకొలతలు 24 సెంటీమీటర్లు అంట. 2 చతురస్రాల యొక్క చుట్టుకొలతలు ఇచ్చినాడు. అదే ఇచ్చిండేది ఆ 2 చతురస్రాల యొక్క చుట్టుకొలతలు 24 సెంటీమీటర్లు మరియు 32 సెంటీమీటర్లు పక్కన పక్కన ఇచ్చేసినాడు 2 చతురస్రం. మూడో చతురస్రం వైశాల్యం అనేది మూడో చతురస్రం యొక్క వైశాల్యం అనేది మిగిలిన చూడండి మూడో చతురస్ర వైశాల్యం అనేది 2 చతురస్రాల వైశాల్యాల మొత్తానికి సమానం అంట. ఆ 2 చతురస్రాల యొక్క వైశాల్యం ఎంతైతే 2 వస్తాయో ఆ 2 మొత్తం కలిపి ఎంత వస్తుందో ఒక దాని కింద అది 3 చతురస్రం యొక్క వైశాల్యం అంటున్నాడు. అయితే ఆ 3 చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటున్నాడు. చూడండి ఫస్ట్ ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చినాడు కదా. చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమి 4a అంతే కదా. చతురస్రం యొక్క చుట్టుకొలత 4a. అందులో ఫస్ట్ ఎంత ఇచ్చినాడు 24 ఒకటి 24 ఇచ్చినాడు. ఇంకోటి కూడా చతురస్రమే కదా దాని యొక్క చుట్టుకొలత కూడా 4a. అదే ఎంత ఇచ్చినాడు 32. అంటే ఇప్పుడు 4 కర్ల 4 కర్లు అంటే a = 6. ఇక్కడ 4 కర్ల 4 32. సో a = 8 అంతేనా. సో ఇప్పుడు మనకు చతురస్రం యొక్క భుజం వచ్చిందే లేదా దీని యొక్క వైశాల్యం కనుక్కోవచ్చా లేదా. సో మనకు చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది a × a అంటే a² అంటే a² = ఏమవుతుంది. సో ఇక్కడ కూడా a² = ఏమొస్తుంది ఈ రెండు ఈ చతురస్రము ఈ చతురస్రము ఈ రెండు యొక్క చతురస్రాలు కలిపితే ఇది మొదటిది అనుకుంటే ఇది రెండోది. సరే మనకి ఏమంటున్నాడు మొదటిది మరియు రెండోది ఈ రెండు యొక్క చతురస్రాల వైశాల్యాలు కలిపితే మనకి ఎంత వస్తుందంట మూడోది వస్తుంది. అప్పుడు ఇది మరి ఇది కలిపితే ఎంత అవుతుంది ఎంతైతే చెప్పండి 100 ఇది. సో ఇది ఏమవుతుందంట మూడో చతురస్రం యొక్క చుట్టుకొలత సమానం అంట. అప్పుడు మూడో చతురస్రం యొక్క ఇది వైశాల్యానికి సమానం అంటున్నాడు. అప్పుడు a² = 100 అయితే a = ఏమవుతుంది అంతేనా. సో అప్పుడు మూడో చతురస్రం యొక్క ఏమనుకున్నాడు చుట్టుకొలత కనుక్కోమన్నాడు. సో చుట్టుకొలత ఫార్ములా మూడో యొక్క చతురస్రం చుట్టుకొలత కూడా 4a. 4 × a అంటే ఎంత వచ్చింది 40. 4 పదాల 40. సింపుల్. క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు. క్వశ్చన్ అర్థమైందే ఆన్సర్ అర్థమవుతుంది. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ అర్థమవుతుంది. బట్ చేసేకి మాత్రం రాదు. అంటే క్వశ్చన్ చేసేకి రావాలంటే నువ్వేం చేయాలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసే నీకు చేసేకి వస్తుంది. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ అర్థమవుతుంది. ఆన్సర్ అర్థం చేసేసి ప్రాక్టీస్ చేసి నీకు చేసేకి వస్తుంది. చూడండి మనకి ఏమి ఇచ్చేసినాడు అంటే 42 క్వశ్చన్ నెంబర్ 42 ఏమి ఇచ్చినాడంటే ఒక చతురస్రం యొక్క కర్ణం ఇచ్చినాడు. d = ఎంత ఇచ్చినాడు 4√2 అంట. 4√2 రైట్. అయితే చతురస్రం యొక్క వైశాల్యంకు 2 రెట్లు వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క కర్ణం పొడవు ఎంత అనుకున్నాడు. ఫస్ట్ చతురస్రం వైశాల్యానికి 2 రెట్లు వైశాల్యం అన్నాడు. ఫస్ట్ చతురస్రం వైశాల్యం కనుక్కోవాలి కదా. సో సింపుల్ కదా మనకి చతురస్రం యొక్క కర్ణం ఇచ్చినప్పుడు చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా కర్ణంతో కనుక్కోవాలంటే ఏం చేయాలా d²/2 అంటే చతురస్రం యొక్క వైశాల్యము రెండు ఫార్ములాస్ నేర్చుకుంటారు మీరు. చతురస్రం యొక్క భుజం ఏ ఇచ్చినప్పుడు చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది భుజము × భుజం అంటే a² అనేది. అలాగే చతురస్రం యొక్క కర్ణం ఇచ్చినప్పుడు చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే d²/2 అది నేర్చుకోవాలి మరి మీరు రైటా. సో d² అంటే 4√t × 4√2/2 అని రైటా. సో ఇక్కడ చూడండి 4 ఏదంటే కొట్లు కూడా ఇది రైటా. సో 4 2 8 × √2 క్యాన్సర్ స్క్వేర్ రూట్ చెప్తే 8 2 16 రైట్. మనకు చతురస్రం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది 16. ఇప్పుడు దీనికి 2 రెట్లు అంట. అదేం చెప్పింది అది ఏమిటంటే మొదటి చతురస్రం వైశాల్యానికి 2 రెట్లు. మొదటి చతురస్రంకి వైశాల్యం 16 వచ్చింది. దీనికి 2 రెట్లు అంటే దీన్ని ఏం చేయాలి × 2 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది అంటే మనకి 2తో నిండి చేయాలి రైట్. ఇది చేస్తే 32 వస్తుంది. అప్పుడు 2 రెట్లు వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క కర్ణం పొడవు అడుగుతున్నాడు. అప్పుడు దీని యొక్క కర్ణం పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఇదేమిది వైశాల్యమే కదా. దీని యొక్క వైశాల్యం ఇది చతురస్రం యొక్క వైశాల్యం. రెండో చతురస్రం యొక్క వైశాల్యం d²/2 కదా చతురస్రం వైశాల్యం ఫార్ములా. ఇది కొంటే ఏమవుతుంది 32 రెండు అదనం పంపిస్తే ఏమవుతుంది 32 ఎట్లా 60. అప్పుడు d = ఏమవుతుంది అప్పుడు రైటా. రెండో చతురస్రం యొక్క కర్ణం పొడవు ఏమవుతుంది 8. అదే అడిగింది క్వశ్చన్. అర్థం కాలేదు ఇది
అర్థమైందే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. 43 క్వశ్చన్ కూడా చెప్తాను ఎందుకంటే అది కూడా ఇట్లా ఇచ్చాడు చూడండి. ఒక చతురస్రం యొక్క కర్ణం ఇచ్చేసినాడు. చతురస్రం యొక్క కర్ణం ఎంత ఇచ్చినాడంటే ఎంత ఇచ్చినాడు 15√2 అంట. సో మనకి చతురస్రం యొక్క కర్ణం d ఈక్వల్ ఏమవుతుంది d²/2నే కదా. చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోమన్నాడు. సింపుల్ d²/2 వాడే d ఇచ్చినాడు. మనకు వైశాల్యం కనుక్కోవాలంటే సింపుల్. అప్పుడు ఏమవుతుంది 15√2 ఇంటూ 15 మీరు ఇట్లా రాయద్దండి ఎగ్జామ్లో బై 2 ఇట్లా 15 225 అదేనా. సో ఇక్కడ చూడండి √2 ఇంటూ √2 చేస్తే 2నే కదా వచ్చేది. సో 2 క్యాన్సలా, అందుకని ఈ 2 రూట్ కలిపి క్యాన్సిల్ చేస్తాను. 15 స్క్వేర్ అంటే ఎంత 225 అదే ఆన్సర్ రైట్. అదే మనకి క్వశ్చన్ నెంబర్ 43. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 మీరు చేయండి. క్వశ్చన్ నెంబర్ 44 దగ్గర సో L = 8 మీటర్స్ ఇచ్చినాడు, బ్రెత్ B = 6 మీటర్స్ ఇచ్చినాడు. బట్ మనకి ఇదేమి ఇచ్చినాడంటే డెసి అని ఇచ్చినాడు కదా. సో డెసిస్లోకి మొత్తం మనకు మార్చాలి. ఎందుకంటే కింద టైల్స్ వైశాల్యంలోనే టైల్స్ ఏర్పాటు చేయాలని అంటే డెసిలో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మనకి టైల్ యొక్క వైశాల్యం ఇది పొడవు అనేది డెసిలో ఇచ్చినాడు కాబట్టి మొత్తం ఒక మీటర్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 10 డెసిమీటర్స్ అవుతుంది. సో అప్పుడు 1 మీటర్కి 10 డెసి అవుతుంది. 8 మీటర్స్కి ఏమవుతుంది 80, 6 మీటర్స్కి అయితే 60 అవుతుంది. సో అట్లా 60 అయినప్పుడు మనకి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమి L × B అంటే 80 × 60. ఒకటే మనకి స్క్వేర్ యొక్క ఇచ్చినాడు కదా పలక. సో పలక యొక్క ఒక పొడవు ఎంతంట 4 మీటర్లు అని ఇచ్చాడు. ఒకటి 4 అయితే ఇంకోటి కూడా 4 కదా చతురస్రం లేకుండా. సో ఇంటూ 4. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు మొత్తం ఎన్ని టైల్స్ వస్తాయి, ఎన్ని అవసరం అవుతాయి 300 టైల్స్ అవసరం అవుతాయి మనకి. ఎన్ని 300. బాగా వేసాడు మీకు. ఇది క్యాలిక్యులేషన్ కొంచెం మనకు టఫ్ అవుతుంది. చూడండి ఒక దీర్ఘచతురస్రపు హాలు వెడల్పు పొడవులోన 3/4 వంతు అంట. ఇప్పుడు చూడండి మనకు ఒక దీర్ఘచతురస్రం ఉండదంట. దీని యొక్క పొడవు అనేది వెడల్పులో ఎంత ఉంటుందంట. సో ఇప్పుడు నేను ఏమంటానంటే వెడల్పుని x అయితే గిన వెడల్పు x అయితే పొడవు ఏమవుతుంది చూడండి. మనకి ఏమి దీర్ఘచతుర హాల్ యొక్క వెడల్పు అనేది పొడవులో ఉంటుందంట. సారీ పొడవులో ఉంటుందంట. పొడవులో ఉంటుందంట. వెడల్పు అనేది మనకి ఏమి ఇచ్చినట్టు పొడవులో. సో మనకి పొడవు అనేది x అనుకుంటే గిన పొడవు అనేది x అనుకుంటే కదా. వెడల్పు ఏమవుతుందంట వెడల్పు అనేది పొడవులో 3/4 వంతు కదా. అంటే xలోన 3/4 వంతు అంటే ఏమవుతుంది 3x/4 అంతే కదా. పొడవులోన 3/4 వంతు అంటున్నాడు. సో పొడవు x అయితే గిన అప్పుడు వెడల్పు xలోన 3/4 వంతే కదా. అంతే అప్పుడు ఏమైతే 3x/4 అది అంటున్నాడు వాడు. కానీ ఇచ్చినది నెక్స్ట్ క్వశ్చన్ ఏం చూడండి. దాని యొక్క హాల్ యొక్క వైశాల్యం ఇచ్చినాడు. హాల్ యొక్క వైశాల్యం ఇచ్చిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఏమన్నది పొడవు మరియు వెడల్పుల మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడు. పొడవు మరియు వెడల్పుల మధ్య తేడా ఎంత. ఇప్పుడు చూడండి మనకి వైశాల్యం అనుకున్న ఫార్ములా తెలుసు కదా. సో వైశాల్యం అంటే ఏమైంది పొడవు ఇంటూ వెడల్పు అంతే కదా. సో మనకి x × 3x/4 ఈజ్ ఈక్వల్ టు అంతేనా. ఎంత ఇచ్చినాడు వైశాల్యము 768. సింపుల్ చెప్పండి. సింపుల్ కోట్లు కొట్టచ్చు. ఈ 3x అవతరం 3/4 అవతరం x × x ఏమవుతుంది x × x ఏమవుతుంది x². సో 768 ఇంటూ అవతరం పంపిస్తే ఏమవుతుంది అది అంతేనా. కోట్లు కొట్టేసి అయిపోతుంది కదా సింపుల్గా. 3 2 3 5 15 నెక్స్ట్ 3 6 18 అంతేనే. ఇప్పుడు చూడండి మరి దీన్ని ఇంటి అయితే ఆవేశపడి మనకి x వాల్యూ కనుకొస్తుంది. x వాల్యూ అంటే దీనికి స్క్వేర్కి దీనికి స్క్వేర్ ఉండనే లేదా. సో 256 స్క్వేర్ అంటే దీని యొక్క స్క్వేర్ 4 అంటే దీని యొక్క స్క్వేర్ రాయితే లేదు అట్లా. సో అట్లా. సో అప్పుడు x = 16 32 అంటే మనకి x వాల్యూ అనేది 32 అయినప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది 32లో 3/4 అంతే కదా. 32లోన 3/4 4 గట్ల 4 42 8 మూల వాడు అడిగింది ఏం ఈ రెండు డిఫరెన్సే కదా అడిగింది. ఎంత ఉన్నది డిఫరెన్స్ ఎంత ఉన్నది 8. ఈజీనే కదా తలకాయ తిరుగుతుంది వికాస్ రైట్. ఎంత ఇచ్చినాడు అంటే 4 క్వశ్చన్. దీర్ఘచతురస్రం యొక్క తోట యొక్క పొడవు ఎంత 12 L = 12 ఇచ్చినాడు. అలాగే వెడల్పు 5 ఇచ్చేసినాడు రైట్. అయితే దీని యొక్క వైశాల్యంకి సమానమైన చతురస్రపు యొక్క తోట అంటే దీని ఏదైతే వైశాల్యం అనుకుంటామో ఆ వైశాల్యం ఏదో ఒక చతురస్రం యొక్క వైశాల్యానికి సమానం ఉంటే ఆ చతురస్రంలో కర్ణ పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ చూడండి. దీని యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమి L × B అంటే 12 5 60. సో ఈ వచ్చిన వైశాల్యం చతురస్ర వైశాల్యం అనుకోని అంటున్నాడు. ఏమనుకోసరి చతురస్రం అనుకుందాం. అప్పుడు దాని కర్ణం కనుక్కోమన్నాడు కదా. మరి కర్ణంలో చతురస్రం వైశాల్యం కనుక్కునే ఫార్ములా ఏముండదు
d స్క్వేర్ బై 2నే కదా. సో ఈజ్ ఈక్వల్ టు 60 వేసుకోండి అని చెప్తున్నాడు వాడు, చేయలేదా? అప్పుడు d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 60 రెంట్లా 120నే. అప్పుడు d ఈజ్ ఈక్వల్ కనుక్కోవాలి ఏమంటే అవుతుంది 120 రూటేనే. మరి 120 రూట్ అనేది ఆప్షన్స్లో ఉండదునే, లేదు ఆప్షన్స్లో లేకున్నప్పుడు చూడండి లోపల పంపేయండి రూట్ 20 యాదాన్ని పంపిస్తే చెప్పండి. రెడీ 8 ఎంబలా 60. ఇప్పుడు చూడండి దీన్ని ఏమన్నా రాస్తాను అనుకోసం అంటే 64 × 15 అని రాయచ్చా? 15 5 ఉండదు కదా, 15 చేయండి ఏమొస్తుంది? ఎక్కువ వస్తుంది. మనకేమైనా ఏదైనా ఇచ్చినాడా? క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి ఏమి ఇచ్చినాడు. ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఆఫ్ ఏ గార్డెన్ ఈజ్ 12 meters అండ్ ఇట్ బ్రెడ్త్ ఇస్ 5 meters. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్ గార్డెన్ హ్యావింగ్ ద సేమ్ ఏరియా యాజ్ దట్ ద రెక్టాంగులర్ గార్డెన్ ఇదే కదా చేయాల్సింది. వీడియో మేము ఇచ్చినాడు 64 5 చేయండి రా. ఎంత అయితే చెప్పండి 64 5 ఎంతలే? ఎక్కువైపోతుంది కదా, 60 రెంట్లోనే 120. సో రైట్ మనకి ఆప్షన్స్ రాంగ్ ఇచ్చినాడు. మనకి ప్రొసీజర్ అయితే ఇదే రైట్. ఆప్షన్ 120. సో 120 మనం ఏమన్నా రాయొచ్చు చెప్పండి? 8తో రాయొచ్చు ఏమన్నా? 8 1 8 8 5 40 కదా, అంతే కదా. 15 ఎంబల 120. సో దీన్ని ఏమన్నా రాస్తాను అనుకోసం అంటే, సో ఇక్కడ చూడండి 30 × 4 అని రాయచ్చా? అంతే కదా. 120 30 × 4 అని రాయచ్చు. సో ఇక్కడ 4 అంటే రూట్ బయట 2 బయటకు వస్తుంది లేదా. సో మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? √30 అనేది మిగులుతుంది. మనకి ఏమవుతుంది? √30. సో మనకి ఆన్సర్ √30 అనేది ఇవ్వాలి. √30 అనేది యాడ్ ఉండదే, అది ఆప్షన్ ఏనే వాడు ఏమి ఇచ్చినాడంటే అది 2ని 20గా ఇచ్చినట్టున్నాడు. 0 ఇక్కడ 0 ఇక్కడ పెట్టినట్టున్నాడు దాన్ని. ఆప్షన్ ఏ అనేది రైటా. సో మనకి అది తప్పించాడు చూడండి ఆప్షన్స్. ఓకేనా, ప్రొసీజర్ అయితే ఇదే కరెక్ట్ మనకి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఈజీ క్వశ్చన్, వాడు ఆప్షన్స్ తప్పించినాడు. రైట్, క్వశ్చన్ నెంబర్ 47. రైట్, తుడుతున్నాయి ఇది ఎంతసేపు రాస్తారా? రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 47. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల మధ్య తేడా ఇచ్చినాడు. పొడవు మనకి ఏమవుతుందో దీర్ఘచతురస్రం అంటే L, వెడల్పు అంటే B, వాటి మధ్య తేడా ఉంది కాబట్టి మైనస్ ఎంత అవుతుందంట? 23. రైట్, నెక్స్ట్ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చినాడు 2 × L + B అంట. ఎంత అవుతుంది? చుట్టుకొలత అంటే ఫార్ములా కదా 206. రైట్, 206 అంట. అంతేనా? ఇప్పుడు చూడండి 2తో కొట్టుకుంటాను, రెండవ కార్డ్ల 2 అంటే L + B = ఏమొచ్చింది? అప్పుడు ఇక్కడ చూడండి L - B = రాసి 23 రాయచ్చా? అంటేగా క్యాన్సిల్ అయితే లేదా, ఆల్రెడీ పోయేటట్టు మనం మైండ్ చేంజ్ చేసిన అవసరం. సో L ఏమవుతుంది? 2L = తీసేయాలా ఏమి కూడాలా కదా, పూర్తి ఏమవుతుంది 126. అప్పుడు L ఏమవుతుంది? 2 6 12 2 3 6. సో L = 63. వాడు అడిగిన క్వశ్చన్ ఏమి? దాని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. వైశాల్యం మనకి అంటే L × Bనే కదా. సో ఇప్పుడు L = 63 అయితే L = 63 అయితే B = ఏమైతే చెప్పండి? ఏమున్నది 103 నుంచి 63 తీసేసేయండి అబ్బా. ఎంత అవుతుంది? 103 నుంచి 63 తీసేసే 40 కదా. అది ఏది 40 అనేది B = 40. మరి B = L = తెలిసినప్పుడు వైశాల్యం అనుకోలేరు మీరు, అనుకోవచ్చు కదా. వైశాల్యం ఫార్ములా ఏమి? L × B. సో L అంటే ఎంత వచ్చింది? 23. B అంటే ఎంత అయితే? 4 × 12 4 6 అంటే 2520. అదే మనకి వైశాల్యం అనమాట. రైటా? అర్థమైందా? ఆప్షన్స్ లేకున్నా కూడా ఇదే కరెక్ట్. మనం ఏమైనా తప్పు చేస్తామే? B వాల్యూ ఏం? B వాల్యూ 2 6 12 2 3 6. B = 40. పూర్తి 103 కదా వచ్చేది మనకి. 103 L × B. L అంటే 4 3 12. రైట్, 4 6 24 1 25. 2520 తప్పించిన ఆప్షన్స్ 2 ఆప్షన్ లే ఆడి మీకు పుల్ల కనపడాలి. ఆప్షన్ బి ఆప్షన్ డి 2 సేమ్ ఇస్తాడు ఎవడన్నా. 2420 ఇచ్చినాడు చూడండి. రైటా? సో 2520 ఒకటి. రైటా? ఆప్షన్ రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇది రాసుకుంటారు కొద్దిగా ఆగండి. ఇది ఒక క్వశ్చన్ చెప్తాను వినండి ఇట్లే. ఇది ఎందుకంటే వితౌట్ పెన్నే చెప్తా. క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చినాడు రా.
ఎంత అంటే 48 సెంటీమీటర్లు అంట. ఎంత దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. తర్వాత వైశాల్యం కూడా వాడే ఇచ్చినాడు రైటా. సో ఇక్కడ చూడండి ఒకే క్వశ్చన్స్ వైశాల్యం అవి ఇచ్చేసి ఏమడిగినాడు అంటే పొడుగు వెడల్పులు అడుగుతున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం సింపుల్ ఆన్సర్ చూసి చెప్పొచ్చు. వైశాల్యం అంటే ఏమి పొడవు ఇంటూ వెడల్పే కదా. మనకంటే ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఒకటినే కానీ ఇంటూ చేసినప్పుడు మనకి ఏం రావాలా 108 రావాలా. చేసే చూడండి ఫస్ట్ ఇది 36 × 3 చేస్తే 108 వస్తుందా రాదా. 3 6 18 3 3 9 108 వస్తుంది. ఆప్షన్ ఏ 108 వస్తుంది. 12 9 108 వస్తుంది. చూడండి ఆప్షన్ సి 7 4 28 చేస్తే అది కూడా 108 వస్తుంది. 18 6 అన్నీ 108 వస్తుంది. అప్పుడు ఇంకోటి ఉండదు మనకి ఏముండదు ఆప్షన్ చుట్టుకొలత ఇచ్చినాడు. చుట్టుకొలత ఎంత ఇచ్చినాడు 48. మనకి చుట్టుకొలత ఫార్ములా 2 × L + B కదా. అంటే ఆ రెండోట్లు కూడి దాన్ని ఏమితో నింటి చేయాలా 2తో నింటి చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ 36 + 3 ఎంత 39. ఎంత 39 రెంట్ల 48 వస్తుందనే రాదు కాబట్టి తప్పు. రెండు చూడండి 12 + 9 ఎంత 21 × 2 చేసి 48 వస్తుందనే రాదు. నెక్స్ట్ 3 చూడండి 27 + 4 ఎంత అవుతుంది 31 × 2 చేసి మనకు వస్తుందనే రాదు. నెక్స్ట్ 18 + 6 ఎంత 24 రెంట్ల 48 సాటిస్ఫాక్షన్ అయిందా. సో ఆప్షన్ డి అట్లా అనమాట. అట్లా రెండు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా చుట్టుకొలత ఇచ్చినారంటే మ్యాక్సిమం మ్యాచ్ అవుతుంది అనమాట రైటా. సో మనకి ఇట్లా ఏమని ఇచ్చినప్పుడు ఆప్షన్ త్రూ చేసేయచ్చు అనమాట రైటా. రైట్. సో మనకు క్వశ్చన్ నెంబర్ 48 అనేది ఆప్షన్ త్రూ చేయొచ్చు రైటా. సో మనకి అది నోట్ లెక్క చెప్పాలి కాబట్టి నేను చెప్పేసిన. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ తీసుకొచ్చి 49 రైట్. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ 49 రైట్. క్వశ్చన్ నెంబర్ తీసుకొచ్చి 49 రైట్. క్వశ్చన్ నెంబర్ 49 చూడండి ఏమి ఇచ్చినాడంటే మనకి ఒక గదిలో కార్పెట్ వేయడానికి 120 రూపాయలు ఖర్చు అవుతుంది అంటారా. గదిలోన కార్పెట్ వేయడానికి 120 రూపాయలు. ఇక్కడ చూడండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కార్పెట్ అంటే ఆడేస్తాము నేల మీద కదేసేది అంటే వైశాల్యమేనే కనుక్కోవాల్సింది. వైశాల్యమే కనుక్కోవాల్సింది. వైశాల్యం అంటే భుజము ఇంటూ భుజమేనా అంటే L × Bనే కదా. అర్థమైనా. చతురస్రం వైశాల్యానికి A², దీర్ఘచతురస్రం వైశాల్యంకి అయితే గిన ఇది ఏది మన నార్మల్గా L × B ఇట్లా ఏమి ఉండవు. నార్మల్గా మీకు గుర్తుపెట్టుకోవాలని ఇట్లా చెప్తాం కానీ నార్మల్గా ఫార్ములా సేమ్. అసలు భుజము ఇంటూ భుజము అంతే కదా. దీర్ఘచతురస్రంలోనే ఎదుటి భుజాలు సమానమని చెప్తావు కదా. సో అక్కడికి ఇది భుజమే. పొడవు అనేది కూడా ఒక భుజమే, వెడల్పు అనేది కూడా ఒక భుజమే. చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి నువ్వు ఏ తీసుకుంటావు అంతే. అర్థమైనా. సో మన ఇక్కడ కూడా ఏమంటున్నాడు వాడు పొడవు ఎంత అనేది ఇవ్వలేదు. ఒక కార్పెట్ వేయడానికి ఫస్ట్ L తర్వాత B అనుకుందాం అంతే కదా. భుజం ఇంటూ భుజం అని కష్టం ఒక దీర్ఘచతురస్రం ఆకారం లేదంటే భుజం ఇంటూ భుజం రాసినా కూడా ఏం కాదు. L × B అని రాసుకుంటా. నార్మల్ కార్పెట్ అంటే మనకి ఎట్లా ఉంటుంది L × B ఎందుకంటే కష్టం అంటే ఎప్పుడైనా కానీ దీర్ఘచతురస్రాన్ని మనం ఏమని చెప్పొచ్చు చతురస్రం అని కష్టం చెప్పకూడదు. చతురస్రాన్ని మనం ఏమని చెప్పొచ్చు దీర్ఘచతురస్రం అని చెప్పొచ్చు. అందుకోసం దీర్ఘచతురస్రం ఫార్ములా తీసుకుంటేనే సరిపోయి ఇస్తుంది కదా. నేను తీసుకుంటాను మ్యాక్సిమం. ఆడు తీసుకున్నప్పుడు ఏమని అడుగునండి 120 రూపాయలు ఖర్చు అవుతుందంట. ఖర్చు ఇతరంగా రాసాను ఫస్ట్ ఇది చేసి దీనికి ఖర్చు ఎంత అవుతుంది అనుకుంటే 120 రూపాయలు అవుతుందంట రైటా. ఒకవేళ పొడుగుని తగ్గించాలంట పొడుగున తగ్గిసేగిన పొడుగు అంటే L అనేది ఇట్లా ఉంటుంది. పొడుగు ఒకటి మాత్రమే తగ్గియాలంట 4 సెంటీమీటర్లు. ఇది తగ్గిసేగిన ఏమవుతుందంటే ఖర్చు అనేది 20 రూపాయలు తగ్గుతుంది అనుకుంటే ఎంత అవుతుంది అనుకుంటే 100 రూపాయలు అవుతుందంట. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడే గది వెడల్పు అంటే B వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు నేను ఏమంటానంటే చూడండి ఈ టైప్ ఆఫ్లో ఏమనుకోవాలి ఫస్ట్ A1 అనేది వైశాల్యం ఒకటి రైటా. కింద ఉండేది కూడా ఇంకోటి ఏమనుకుంటున్నట్టే A2 వైశాల్యం అనుకోండి. ఒకటి A1 వైశాల్యం ఇంకొకటి A2 వైశాల్యం. ఇక్కడ ఖర్చు ఎంత అవుతుందో అంత రైటా. అందుకని ఖర్చు అంటే డబ్బులే కదా. డబ్బులు అంటే మనీనా ఒకటి M1 అయితే ఇంకోటి ఏమవుతుంది. సో ఈ విధంగా చేసుకుంటే మనకి సింపుల్గా ఆన్సర్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి బై కదా వేసింది మధ్యలో ఏం రాయాలా ఇజుకొంటే కదా రాయాల్సింది ఇజుకో. అప్పుడు చూడండి ఇక్కడ ఎల్లకుండేది ఇక్కడ కూడా ఎల్లే కదా ఉండేది క్యాన్సిల్ అవుతుంది. మన సింపుల్గా ఏం మిగిలిందిరా B/B - 4 అనేది మిగిలింది అంతేనా. ఇప్పుడు చూడండి 0 0 క్యాన్సల్ 2 5 10 2 6 12 అంటే మనకి ఏం మిగిలిందిరా అంతేనా. సో 5 × B 5B = 6 × B 6B - 6 4 అంతేనా. ఇప్పుడు చూడండి ఈ 24 ఇక్కడ తీసుకుంటండి Bని అవతలం 5B అవతలం పంపించండి. 6B నుంచి 5B పోతే ఎంత B ఆ -24 ఇతరం వస్తే ఏమవుతుంది అంటే B కూడా మనకి ఏమొచ్చేస్తుంది డైరెక్ట్గా. సో మనకి ఈజీగా వచ్చేసిందా ఏమన్నా వద్దు ఊ అనాలా రాయాలి నోట్బుక్ ఇంకా వినండి ఏం మాట్లాడతారు రైట్. క్వశ్చన్ నెంబర్ ఒక రాంబాస్ యొక్క కర్ణం ఇచ్చేసినాడు రా
రాంబస్ యొక్క కర్ణం 32 సెంటీమీటర్లు అంట. రాంబస్ యొక్క కర్ణం ఇచ్చేసినాడు. ఒకటి ఏదో ఒకటి మనకి 2 కర్ణాలు ఉంటాయి కదా, ఒక కర్ణం మనకు ఎంత ఇచ్చినాడు 32 ఇచ్చినాడు. ఇంకొకటి ఏడిది రాంబస్ యొక్క కర్ణములు ఇచ్చినాడా, కర్ణములు ఇచ్చేసినాడు. ఇంకొకటి 32 అంటే ఇంకోటి వచ్చేసి 24 అంట. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, చుట్టుకొలత కనుక్కోమంటున్నాడు. ఏమనుకోమంటున్నాడు, దీన్ని ఏమైనా బాగా అబ్జర్వ్ చేసి ఏమన్నా వస్తుందనే, ఏం రావట్లేదా, ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి ఏమైనా వస్తున్నదే. ఇప్పుడు నార్మల్గా అంటే ఒకసారి ట్రై చేద్దామండి. మీకు చుట్టుకొలత కదా కనుక్కోమనండి. ఇది చుట్టుకొలత దానికి అంటే నార్మల్గా చూడండి, మీకు ఒక ఫార్ములా చెప్పాను కదా, 4a² = d1² + d2². మనకి రాంబస్ వచ్చినప్పుడు ఇది చూపిస్తుంది, అర్థమైనా. సో చుట్టుకొలత అంటే 4a, ఏ కనుక్కుంటే ఇంటూ 4 చూపిస్తుంది. చూద్దాం. d1² అంటే ఏమి 32². 32² అంటే ఎంత, 32² అంటే ఎంత చెప్పండి, చేసే వస్తుంది లేదా, ఎంత అవుతుంది 4, 2, 10, 24 24² ఎంత అంటే రైట్ అంతేనే. సో ఆ రెండు కూడాలంటే కదా, కూడితే ఏమవుతుంది 1024 కూడండిరా 10, 10, 1600 అంతే. ఇక్కడ 4a², దీని కొట్టు 4 చెప్పి 4 అంతే. అంటే a² = 400. a = ఎంత అవుతుంది, a = 20. చుట్టుకొలత అనేది కాబట్టి 4a కదా ఇది, అంటే 4 ఎంత అంతే. ఏమవుతుంది ఆన్సర్. కానీ ఒకసారి ఇట్లా చూద్దామండి, ఇంకొకసారి ట్రై చేద్దామండి. ఇంకొకటి ఏమనిపిస్తుంది మనకి, ఇదే కదా రాంబస్ అనిపిస్తుంది. ఏమి ఇదే కదా అవుట్ సైడ్లో మనకి ఇదే కదా, ఒకటి కర్ణము 32 అంట, ఒకటి 32 అంటే ఇది ఇంత 32 అనుకుంటే కినా ఇది ఇంత ఏమైతుంది చెప్పండి, సగమే కదా ఇది, అంటే ఎంత అవుతుంది, ఇది 16, ఇది 24 అంట అనుకుంటే ఇది ఇంత ఏమవుతుందిరా, ఇది 12. మళ్ళీ 16 ఇది చెప్పండి, ఇది 16² అంటే ఎంత 256. 12² అంటే ఎంత తీసేస్తే ఎంత వస్తుంది 112 112 అంటే మనకి ఇక్కడ రూట్ రాదు కదా. సో మనకి ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు, పైథాగరస్ ట్రిప్లెట్స్గా రావట్లేదు కదా, ఇక్కడ పైథాగరస్ ట్రిప్లెట్స్గా రావట్లేదు కదా. సో మనకి ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. సో బట్ ఇది ప్రొసీజర్ తెలుసు కదా మనకి, అన్నీ నేర్చుకోవాలని చెప్పి దానికి అనమాట. ఒక్కోసారి వర్కౌట్ కాలేకుంటే వాళ్ళు రైట్. చూడండి ఒకసారి, అంటే మనం ఇంతకుముందు జస్ట్ ఏం చేసినామంటే మైనస్ సిస్టమ్ కదా, రైట్. అంటే మనకి ఇదే కదా, అంటే నేను ఏమంటే ఫార్ములా గుర్తు లేకుండా కూడా చేయొచ్చు కదా. సో కర్ణాలు అంటే ఇవే కదా, రైట్. సో ఇది 32 ఉండదంటే ఇది ఎంత అవుతుంది 16 అవుతుంది, ఇది 12. మనం ఇదే కదా, అంటే మన కర్ణం అవుతుంది కాబట్టి 256 + 144 చేసేకి 400 కదా. 400 అని వస్తుంటే 20 కదా, ఇదే ఇది 20² కదా. సో 20 అంటే మనకి 4 అనుకోమంటే 4 ఇది. సో మనం వితౌట్ జస్ట్ అంటే ఇమాజిన్ ఇంత క్యాల్కులేషన్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం వస్తుంది. మనం అది మిస్టేక్ చేసినప్పుడు, అది ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే మనకు ఆన్సర్ రాలేదంటే మనదే తప్పు ఉంటుంది. ఆ తప్పుని మనం అబ్జర్వ్ చేయాలి.